ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनाः सहितं कृष्ण चैतन्य देवम् श्री राधा कृष्ण पदान सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचनं पङ्गुं लघुतिकरं गायते गरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं मानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वांसगतोऽपि वः यस्मरेत् पुण्डरीकाक्षं सभाभ्याभ्यान्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారమ్మా అందరూను? ఎవరిబడి? హరే కృష్ణ ప్రభుజీ, హరే బాగున్నాం కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ పార్వతీమాతాజీ. నాన్న ఒకటో అధ్యాయం అవన్నీ అనువాదాలు చదువుతామని కోరుకుంటాం. లేదమ్మా, వెళ్ళిపోదాం క్లాస్. సరే సరే, అనుకున్నాం కదా చదువుదామని. చదివితే దాని వెంటనే ఇందులోకి వెళితే బాగుంటది. టైం చూసుకోవాలి. సరే 10 నిమిషాలు పడుతుందా? 10 నిమిషాలు, 30 సెకండ్స్ పర్ శ్లోక అనుకోండి. ఓకే. బాగుంటుందేమో వెంటనే మళ్ళీ ఈ అధ్యాయం కొత్త అధ్యాయంలోకి వెళ్తే. సో ఒకటో అధ్యాయము వరుసగా శ్లోకాల తాలూకా తాత్పర్యం చదువుకుంటూ వెళ్ళడానికి, రైట్? ఓకే, సో మనకి 1 2 3 4 5 6 7 9 పేజీలు ఉంది. సో 1 by 1 చదవండి అయితే. ఓకే, మనకి ఇప్పుడు యాక్చువల్లీ 9 మంది ఉన్నారు ఆన్లైన్. పేజ్ ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కరు చెప్పి చదివితే సరిపోతుంది. ఎవరితో మొదలు పెడతారు? మొదలు పెట్టారు. హరే కృష్ణ. 1వ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. 1వ శ్లోకం. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? సంజయుడు పలికెను, ఓ రాజా, పాండు తనయుల చే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను, ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండ్యసుతుల గొప్ప సేనను గాంచుము. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురుగలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురిచిత్తుడు, కుంతిభోజుడు, సైభ్యుడు వంటి సూర్యులైన మహాయోధులను అందున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. సెకండ్ పేజ్ చదువుతున్నారు. చదువుతాను ప్రభుజీ. 6వ శ్లోకం. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలములను నడుపుటకై ప్రత్యేకంగా యోగ్యులైనట్టి నాయకులను వచ్చి మీ కొరకే నేను తెలియజేసేదను. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరీశ్రవుడు వంటి వారు మన సైన్యమందు ఉన్నారు. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయి ఉన్నారు. మన సైన్యబలము లెక్కింప వీరులైనదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షింపబడుచున్నాము. కానీ భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగా ఉన్నది. హరే కృష్ణ. సేనావ్యూహ ద్వారమునందలి నీ ముఖ్య స్థానములలో నిలిచియుండి మీరు పితామహుడైన భీష్మదేవునికి సంపూర్ణ రక్షణను కూర్చవలసి ఉన్నది. అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడు భీష్ముడు దుర్యోధనకు ఆనందము గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. అటు పిమ్మట శంఖములు, వివిధమైన వాద్యములు, బేరులు, శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ అసంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో ఉంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడును కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. శ్రీ కృష్ణ భగవానుడు పాంచజన్యమనడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడును ఘనకార్యములు చేయువాడను అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ పేజ్ చదువుతున్నారు. అనుపమ మాతాజీ. ఓ రాజా, కుంతిపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయమును నామము గల తన శంఖమును పూరించగా నకుల సహదేవులు సుఘోష మణిపుష్కమనడి శంఖములను పూరించు.
గొప్ప విలుకారుడైన కాశీరాజును, మహాయోధుడైన శిఖండియు, దృష్టజుమ్నుడును, విరాటుడును, అజేయుడు అయిన సాత్యకియు, ద్రుపదుడును, ద్రౌపది పుత్రులను, గొప్ప భుజ పరాక్రమము గల సుభద్రాపుత్రుడు మొదలైన వీరందరూ తమ తమ శంఖములు పూరించి వివిధములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమైన అది భూమి ఆకాశముల రెండింటినీ ప్రతిధ్వనింపచేయుచు ధృతరాష్ట్ర పుత్రుల హృదయములు ఛేదించను. ఆ సమయంలో పాండసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు స్థితుడై తన ధనసును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడైన. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్న ధృతరాష్ట్రపుత్రులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్తో ఈ వాక్యములు పలికను. అర్జునుడు ఇట్ట పలికను: ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఉపస్థితులైన వారిని మరియు ఆ మహా సంగ్రామమును నేను ఎవరితో యుద్ధము చేయవలసి ఉందో వారిని గాంచగలదు. చదువుతారు ప్రభు. చదువుతా గురుజీ. దుర్బుద్ధి గల ధృతరాష్ట్రపుత్రునికి ప్రియమును గూర్చు కోరికతో యుద్ధము చేయుటకై విచ్చేసిన వారిని నేను చూచెదను. సంజయుడు పలికెను: ఓ భరతవంశీయుడా, అర్జునుడిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడిట్లు పలికెను: ఓ పార్థ, ఇచట సమావేశమైయున్నటువంటి కురువంశీయులందరినీ గాంచుము. ఇరుపక్షపు సేనుల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనములను, మిత్రులను, మామలను, హితులను గాంచెను. నానావిధ బంధువులను, మిత్రులను గాంచినంతట కుంతిపుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. అర్జునుడు పలికెను: ప్రియమైన ఓ కృష్ణ, యథోత్సాహముతో నా ఎదుట నిలిచియున్న మిత్రులను, బంధువులను గాంచి నా శరీరాయవులములు వయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుతారమ్మా. నేను చదువుతాను ప్రభుజీ. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. కేసి అను రాక్షసును సంహరించిన ఓ కృష్ణ, నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవుచున్నాను. నన్ను నేను మరచిపోవుచున్నాను. నా మనస్సు చెలించుచున్నది. కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. 31. ప్రియమైన ఓ కృష్ణ, ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుటక ద్వారా ఏ విధముగా శ్రేయస్సు కలుగగలదో నేను గాంచలేకున్నాను. తదనంతర విషయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. హరే కృష్ణ. నెక్స్ట్ పేజ్ చదువుతారమ్మా. ఉన్నారా? ఓ గోవింద, మేమెవరి కోసము రాజ్యమును, సుఖమును, చివరికి జీవనమును కూడా కోరుచున్నామో వారందరూ ఈ యుద్ధ రంగమున సన్నిధులై నిలిచిండగా ఆ రాజ్యాదుల వలన మాకేం ప్రయోజనము? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమాములు, మామలు, మనుమలు, భావమరుదులు, ఇంకను ఇతర బంధువులందరూ తమ ప్రాణమును మరియు సంపదను విడిచిటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉండగా వారు నన్ను చంపగోరినను నేను ఎందుకు వారిని చంపగోరువను? ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యం నటించి ముల్లోక రాజ్యాధిపత్యముకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రపుత్రులను చంపడం వలన మేమెట్టి ఆనందమును పొందగలము. ఇట్టు దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించదు. ఇందుచే ధృతరాష్ట్రపుత్రులను మా మిత్రులను సంహరించడం మాకు ఉచితము కాదు. లక్ష్మీపతివైన ఓ కృష్ణ, స్వజనులు చంపుటకు మాకు కలిగి లాభమేము? ఆ కార్యము చే మేమెట్లు సుఖము పొందగలము? నెక్స్ట్ పేజ్ చదువుతారమ్మా. సరే చదువు. ఓ జనార్దన, లోభముచే ఆవరింపబడిన హృదయములు గల వీరందరూ కుల సంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను, వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలను. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారములు నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మవర్తనులగుదురు. ఓ కృష్ణ, వంశమునందు అధర్మవాదము ప్రబలమగుట చేత కులస్త్రీలు కులటలగుదురు. ఓ వృష్ణివంశ సంజాతుడా, అట్టి కులస్త్రీలు పతితులైనచో అవాంఛనీయ సంతానము ఉత్పన్నమగును. ఆ
అవాంఛిత సంతానము వృద్ధి ఎగుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారి ఇరువురికిని నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునందుదురు. దుష్ట చర్యల చేత కులాచారములను నశింపచేసి అవాంఛనీయ సంతానమునకు కారణమగు వారి పాపకర్మల చేత అన్ని రకముల కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. హరే కృష్ణ. లాస్ట్ పేజ్ లేకపోతే నేను చదివేస్తాను ప్రభుజీ. చదవండి. 43. ఓ కృష్ణ జనార్దన, కులధర్మములో నాశనము చేయువారు శాశ్వతముగా నరకలోక నివాసులగుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. 44. అహో ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుంటిమి. రాజ్య సుఖమును అనుభవింపవలననే ఆశతో మేము స్వజనమును వధింపగోరుచున్నాము. 45. ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రుడు నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయని వాడును అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు. 46. సంజయుడు ఇట్లు పలికెను. అర్జునుడు రణరంగమునందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను ప్రక్కగా పడవేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడే రథమునందు చతికిలబడెను. హరే హరే కృష్ణ. కృష్ణ. సో అక్కడితో మనం లాస్ట్ క్లాస్ ఆపాము. అర్జునుడు ఇట్లాగా రథములోని సతికిలు పడిపోయాడు, యుద్ధం చేయలేక అని చెప్పి సంజయుడు చెప్పాడు అని చెప్పి డిస్కస్ చేసాం, రైట్? సో అర్జునుడు మొదటి అధ్యాయము 2 భాగాలుగా విభజించుకోవచ్చు అని చెప్పుకున్నాము. ఫస్ట్ది సైనికుల పరిశీలన అయితే, రెండవ భాగము విషాద యోగం. సో రెండవ భాగం విషాద యోగంలోని మనం చూసాం అర్జునుడు 4 కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు యుద్ధం ఎందుకు చేయకూడదు అని. ఏమిటయ్యా అంటే, ఒకటి స్నేహితుల పట్ల బంధువుల పట్ల ఉండే తన కరుణ వలన యుద్ధం చేయలేని స్థితి. రెండోది విజయం సాధించినప్పటికీ ఆనందము లేదు అని చెప్పుకొస్తున్నారు. మూడోది ఈ యుద్ధము చేయడం వల్ల పాపమే వస్తుంది, ఇంతమందిని చంపడం వల్ల పాపమే వస్తుంది, మా చేత పాపకార్యం చేయిస్తున్నావా అంటాడు. నాలుగోది కుటుంబ సాంప్రదాయాన్ని విధ్వంసం చేసే వ్యక్తిగా నేను మరింత పాపానికి ఒడిగొట్టిన వాడిని అవుతాను, కుటుంబ సాంప్రదాయాలని కులధర్మాన్ని కుటుంబ ధర్మాలని నాశనం చేసిన వాడిని అవుతాను కదా అని చెప్పి కూలబడిపోతాడు యుద్ధ రథంలో. మనం 2వ అధ్యాయంకి వచ్చేసరికి 6వ శ్లోకంలోని ఇంకా నిర్ణయం తీసుకోలేని స్థితికి వెళ్ళిపోతాడు అర్జునుడు. అది 5వ కారణం కింద చెప్పుకొస్తాము. సో ఈ 5 కారణాలతోని అర్జునుడు యుద్ధం చేయను అని డిసైడ్ చేసుకుంటే మనకి భగవంతుడు ఈ 5 కారణాలకి సమాధానాలు ఈ 2వ అధ్యాయంలోని చాలా మటుకు వస్తాయి. 2.11 నుంచి 30వ శ్లోకం దాకా మొదటి క్వశ్చన్ తాలూకు సమాధానాలు రాగా, అలాగే 31 నుంచి 37 దాకా 2వ క్వశ్చన్, 33వ శ్లోకంలోని మళ్ళీ 38 నుంచి 53వ శ్లోకంలో 3వ దానికి సమాధానము. ఇలాగ ఈ సమాధానాలు మనకి ముందు శ్లోకాల్లో కనబడతాయి. ఈ 2వ అధ్యాయాన్ని మనం గీతాసారము అని పిలుచుకుంటున్నాము. సాంఖ్యయోగం అని కూడా అంటారు, లేదా దీన్ని గీతాసారం అంటారు. మనం ఇదివరకు కొన్ని పుస్తకాల్లోని దీన్ని సాంఖ్యయోగం అన్నారు, కానీ శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు దీనిని గీతాసారము అని పిలిచారు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అదే పదం వాడడం మొదలు పెట్టారు, దీన్ని గీతాసారము అని. ఎందువల్ల అయ్యా అంటే, ఇందులోని సాంఖ్యయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము 3 కనబడతాయి. 3 ఇంచుమించుగా ఈ అధ్యాయం 1 సంపూర్ణంగా చదువుకుంటే భగవద్గీత అంతా కూడా టచ్ అవుతుంది ఇందులోని. ఎందుకంటే మళ్ళీ దీనినే మనకి విపులంగా భగవంతుడు మిగతా పుస్తకములంతా మిగతా అధ్యాయాల్లోని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. సో మళ్ళీ చూసుకొస్తే ఫస్ట్ది తనకి బంధువుల పట్ల ఉండే బంధువులు అనేసరికి అదేంటంటే రక్త సంబంధికులు, శరీర సంబంధంతో ఉన్న వాళ్ళని బంధువులు అంటాము. అక్క చెల్లుల్ని, అన్నదమ్ముల్ని, వీళ్ళందరినీ ఏంటంటే మనకి ఒక రకమైన ఒక శారీరక సంబంధంతో ఉన్న వాళ్ళని, రైట్? అది దాటిన తర్వాత, శారీరక సంబంధాన్ని దాటిన తర్వాత ఆనందము, సంతోషము, కోపము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే సటిల్ బాడీ నుంచి వస్తాయి, సూక్ష్మ శరీరం నుంచి వస్తాయి. మనసు, బుద్ధి, అహంకారం నుంచి వచ్చేది ఆనందం. అది 2వ కారణంగా చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, మొదటి కారణము శరీరానికి సంబంధించింది అయితే 2వ కారణం మనస్సుకి సంబంధించింది. ఈ మనస్సుకి శరీరానికి సంబంధించిన వ్యత్యాసాలను అర్థం చేసుకోవడమే సాంఖ్యయోగం అవుతుంది. 3వ కారణంకి వచ్చేసరికి ఈ రెండింటికి సంబంధించింది కాకుండా బయట కారణం ఏంటంటే, మనం చేసే తప్పు వలన అనుభవించాల్సి వచ్చే పాపకార్యం గురించి మాట్లాడుతున్నారు.
అంటే ఆ పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే సకామ కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసే కర్మలోని పాపం రాకుండా ఉండే కర్మలు చేయాలి అంటే సకామ కర్మ చేసుకు వెళ్ళాలి. అట్లా కాదు, అసలు ఏ కర్మ కూడా మనకు అంటకుండా ఉండాలి అంటే అది నిష్కామ కర్మ చేసుకుండాలి. సో ఆ మూడో క్వశ్చన్ సమాధానం సకామ కర్మకు సంబంధించిన విషయాలు అయితే, 4వ క్వశ్చన్ సమాధానం నిష్కామ కర్మకు సంబంధించిన విషయాలు. సో అందువల్ల ఈ అధ్యాయంలో మనము సాంఖ్యయోగానికి సంబంధించిన విషయాలు, సకామ కర్మకు సంబంధించిన విషయాలు, నిష్కామ కర్మకు సంబంధించిన విషయాలను కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. సో మళ్ళీ వీటినే భగవద్గీతలోని మళ్ళీ మన భగవంతుడు విపులంగా మిగతా అధ్యాయాల్లో చదువుతాం కాబట్టి దీనిని మళ్ళీ గీతాసారము అని పిలవడం జరిగింది. రైట్. సో ఈ చాప్టర్ మట్టుకు వచ్చేసరికి ఇందాక చెప్పినట్లు 1 నుంచి 10 శ్లోకాల దాకా అర్జునుడు శ్రీకృష్ణుడిని గురువుగా ఎట్లా స్వీకరించాడు అన్నది మనకు అర్థమవుతుంది. సో మొదట్లో మనం చెప్పుకొచ్చాము, భగవద్గీత అర్థం కావాలి అంటే ముందు ఆ శిష్య భావం మనలో రావాలి. శ్రీకృష్ణ భగవానుడిని గురువుగా స్వీకరించగలగాలి. ఈనాడు భగవంతుడు లేడు కాబట్టి ఆయన పరంపరలో వచ్చిన వాళ్ళని గురువులుగా స్వీకరించి భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే అర్జునుడికి ధృతరాష్ట్రుడికి ఉన్న తేడా. అందువల్ల ధృతరాష్ట్రుడు భగవద్గీత అంతా విన్నా సరే ఆయనలో ఎటువంటి చలనము రాలేదు, కానీ అర్జునుడిలోని ఆ ట్రాన్స్ఫార్మేషన్, ఆ మార్పు అనేది వచ్చింది, అది మనకు కనబడుతుంది అని కూడా మనం ఇదివరకు డిస్కస్ చేశాం. 11 నుంచి 30 శ్లోకాల దాకా సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అనగా శరీరము ఆత్మ తాలూకా విశ్లేషణ, వాటి మధ్య బంధము సంబంధము వివరణ అన్నది మనం చూస్తాము. పదార్థానికి ఆధ్యాత్మిక, శరీరము పదార్థం అంటే భౌతిక పదార్థం అయితే ఆత్మకి ఆధ్యాత్మిక తత్వం ఉన్నది, అది ఆధ్యాత్మిక ప్రపంచంలోంచి వచ్చినది. ఇది ఎట్లాగా లింక్ అయి ఉన్నది అన్నది మళ్ళీ మనం 11 నుంచి 30 శ్లోకాల్లో చూస్తాము. ఆ తర్వాత సకామ కర్మ గురించి మనం 31 నుంచి 37వ శ్లోకం దాకా భగవంతుడు సకామ కర్మ గురించి చెప్పుకొస్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు దీనివల్ల పాపమే వస్తుంది అని చెప్పుకొస్తున్నాడు. ఇది పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది, పుణ్యం ఎక్కడికి తీసుకెళ్తుంది, కర్మ అంటే ఏమిటి, సకామ కర్మ ఎట్లా మనల్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ సకామ కర్మ కంటే అతీతంగా ఉన్నది నిష్కామ కర్మ. అది నిష్కామ కర్మతోనే మనం వీటి నుంచి బయటపడగలము, జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడగలము అన్న అంశం ప్రకారము 38 నుంచి 53వ శ్లోకం దాకా నిష్కామ కర్మ గురించి మళ్ళీ భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంటారు. ఆ తర్వాత నిష్కామ కర్మ గురించి చెప్పినప్పుడు అర్జునుడు మరో ప్రశ్న అడుగుతాడు, ఇటువంటి స్థితి ఎక్కడుంది, ఇటువంటి నిష్కామ కర్మ చేసే వ్యక్తి తాలకు మనస్తత్వం ఎట్లా ఉంటుందయ్యా అంటే స్థిత ప్రజ్ఞత్వం గురించి మళ్ళీ భగవంతుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. 54 నుంచి 72 శ్లోకాలు. స్థిత ప్రజ్ఞత్వం అన్న పదం మనం చాలా సార్లు వినుంటాం. రైట్. స్థిత ప్రజ్ఞత్వం అంటే రెండింటిని సమానంగా చూడగలడు, మంచి చెడుని అన్నిటినీ సమానత్వంలో చూడగలం. ప్రతి విషయాల్లోని సమానంగా చూడగలం. ప్రతి విషయాన్ని ఇప్పుడు సమానంగా చూడగలము అంటే ఒక విషయాన్ని జరిగిన విషయానికి అతీతంగా చూడగలిగినప్పుడు సమానంగా చూడగలుగుతాం. ఆనందాన్ని, బాధని, సంతోషాన్ని అన్నిటినీ కూడా సమానంగా చూడగల విషయం ఎప్పుడు వస్తుందంటే ఆ ఆనందానికి బాధకి కూడా నేను కారణం కాదు అన్న విషయాన్ని గ్రహించగలిగినాడు మాత్రమే ఆ స్థితి ప్రజ్ఞత్వం వస్తుంది. నేను కాదు అని గ్రహించగలడమే భగవంతుడు వేరొక కారణం ఉన్నాడు, ప్రకృతి వేరొక కారణం ఉన్నది, కర్మ వేరొక కారణం ఉన్నది, వీటి నిర్దేశానుసారము ప్రపంచం నడుస్తున్నది అని తెలుసుకుని దాని మీద ఆధారపడగలడమే స్థితి ప్రజ్ఞత్వానికి మూలము. అది భక్తి యోగం నుంచే వస్తుంది. కాబట్టి ఆ భక్తి యోగ సారాంశాన్ని కూడా మనము ఈ అధ్యాయంలోని చూడడం జరుగుతుంది. ఆ విధంగా 72 శ్లోకాలతో ఉన్న ఈ అధ్యాయము మొత్తము భగవద్గీతలోని విపులంగా చెప్పిన వాటి అన్నిటి తాలూకా సమ్మరీలాగా ఉంటుంది కాబట్టి దీనిని గీతాసారము అని పిలిచారు. సో మళ్ళీ మొదటి 10 శ్లోకాల్లోని అర్జునుడు కృష్ణుని గురువుగా స్వీకరించే స్థితిలోని జరిగే విషయాలను మళ్ళీ డివైడ్ చేసుకొస్తే మొదటి 3 శ్లోకాలు కూడా అర్జునుడిని కృష్ణుడు ఎట్లా దండించాడు, అర్జునుడిలో ఉన్న సందేహాలు ఇంకా ఏంటి రకాల సందేహాలు ఉన్నాయి, ఎట్లా సరెండర్ అవుతున్నాడు అనేది మనం చూస్తాము. 7 నుంచి 10వ శ్లోకానికి వచ్చేసరికి అర్జునుడు ఎట్లా శరణాగతి పొందాడు శ్రీకృష్ణ భగవాను దగ్గర అనేది మనం చూస్తాము. సో ఇవాళ కనీసము ఈ 1 నుంచి 10లోని కొన్ని శ్లోకాలైనా కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాము. రైట్. మిగతా డీటెయిల్స్ as we got there we'll see. సో సంజయుడు చెప్పుకొస్తున్నాడు. మనకి 46వ శ్లోకం సంజయుడు చెప్పాడు. ఏం చెప్పుకొచ్చాడు? అర్జునుడు ఆ విధముగా కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చుకుంటూను హృదయంలోంచి బాధపడుతూను గాంధీవం పక్కన పెట్టి రథంలో సతికిలు పడిపోయాడయ్యా అని చెప్పుకొచ్చాడు ధృతరాష్ట్రుడికి. అది కంటిన్యూషన్ 2.1వ శ్లోకంలో ముందు 1.46వ శ్లోకం కంటిన్యూషన్ ఇక్కడ జరుగుతుంది.
ఎవరు చదువుతారు సంజయుడు చెప్పిన మాట? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి విజయమాత. హరే కృష్ణ. సంజయ్ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విశదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. అనువాదము. సంజయుడు పలికెను, చింతాక్రాంతుడై ఆశ్రువులతో నిండిన నేత్రములు గలవాడు, జాలితో నిండిన వాడును అగు అర్జునుని గాంచిన మధుసూదనుడైన శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అర్జునుడికి రెండు విషయాలు జరిగినాయి. ఒకటి ఏంటంటే చింతాక్రాంతుడు ఎంత బాధతోని కళ్ళంటే నీళ్లు తిరుగుతున్నాయి, జాలితో నిండిన హృదయంతోని చెప్పుకోవచ్చు ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. ముందు 46వ శ్లోకంలోని అర్జునుడు సతికిల పడిపోయిందని చెప్పి అర్జునుడి తాలూకు స్థితి చెప్పుకొస్తూ, అర్జునుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమి చేశాడు, ఇది మనకి ఇదివరకు కూడా మొదటి నుంచి చెప్పాను. సంజయుడు చెప్పిన మాటల్లాను కృష్ణుడు అర్జునుడు వాళ్ళు చెప్పలేని భావాన్ని వివరించడానికి సంజయుడు చెప్పిన శ్లోకాలు వస్తూ ఉంటాయి. సో ఇట్ టేక్స్ లైక్ 10,000 feet వ్యూ అన్నది సంజయుడు చెప్పిన మాట కింద మనం చూసుకోవాలి. సో దీని ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. లౌకికమైన జాలి, చింత, అశ్రువులోనివి ఆత్మజ్ఞాన రాహిత్యమునకు చిహ్నములు. నిత్యమైన ఆత్మ కొరకు చూపిడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి అనబడును. సో ఈ జాలి, చింత, అశ్రువులు అన్నవి లౌకికమైన విషయాల కింద చెప్పుకొస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఇది ఆధ్యాత్మిక విషయం కాదు. భౌతిక ప్రపంచానికి సంబంధించిన అంతవరకే మనకి ఈ బాధ, భయము, చింత, కళ్ళంటే నీళ్లు అన్నవి వస్తూ ఉంటాయి. కానీ ఆత్మ కొరకు బాధపడేవాడికి, శరీరం గురించి బాధపడేవాడికి ఇవన్నీ వస్తాయి. అంటే మనకు వచ్చిన దెబ్బ తగిలితేనే బాధ వస్తుంది, మనసుకి గాయపడితేనే బాధ వస్తుంది. మనసుకి గాయపడేది, హృదయం నుంచి వచ్చే బాధ కూడా అది భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయము అని చెప్పుకొస్తున్నారు. కానీ నిత్యమైన ఆత్మ కొరకు చూపిడి జాలియే వాస్తవమునకు ఆత్మానుభూతి అనబడును. మన ఆత్మ కొరకు చూపించగలిగే జాలి మాత్రమే ఆత్మానుభూతి అనబడుతుంది అని చెప్పుకొస్తున్నారు. అంటే మనం భయపడాల్సింది, బాధపడాల్సింది ఈ శరీరానికి గురించి కాదు. ఈ శరీరం ఇన్ఫ్లుయెన్స్ వలన ఆత్మ ఎటువంటి స్థితిలో ఉంటున్నది అనే దాని గురించి మనం బాధపడాలి అని చెప్పుకొస్తున్నారు. అటువంటి బాధ మాత్రమే ఆత్మానుభూతి అనబడుతుంది. ఈ శ్లోకమున మధుసూదన అన్న పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధు అనే రాక్షసుని సంహరించిండు. ఇప్పుడు కర్తవ్య నిర్వహణ అవరోధం కలిగించిన భ్రాంతి అనే రాక్షసుని సంహరింపవలనని అర్జునుడు శ్రీకృష్ణుని కోరుచున్నాడు. జాలిని ఎప్పుడు ఎక్కడ చూపవలనో ఎవ్వరునూ ఎరుగురు. నీటిలో మునిగిపోవచున్న మానవునికి బాహ్యమైన దుస్తులపై జాలి చూపడం మూర్ఖత్వమే కాగలదు. సో ఎప్పుడు జాలి చూపించాలి అన్నది మనం గ్రహించగలగాలి. ఒక వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడు, మంచి కాస్ట్లీ కోట్ వేసుకున్నాడు, అరే కోటు మనిషి మునిగిపోతుంటే కోటు పాడైపోతుంది అని చెప్పి గబగబా ఒక లైఫ్ గార్డ్ వెళ్ళి కోటును రక్షించాడు అనుకోండి, అది ఎంతవరకు సమంజసం, అది ఎంతవరకు ఉపయోగము? ఎంత కాస్ట్లీ కోట్ అయినా సరే మనిషి చనిపోయిన తర్వాత ఆ కోటు వల్ల ఉపయోగమే ఉంది. మనం కూడా ఈ శరీరము ఆత్మని ఆ కోటు మనిషితో పోలుస్తున్నారు. మనం ఆత్మ గురించి బాధపడకుండా బయట ఉన్న శరీరం గురించి బాధపడితే అది వేసుకున్న కోటు మునిగిపోతుంది అని బాధపడుతున్న దాంతోనే సమానంగా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. నీటిలో మునిగిపోవచ్చున్న మానవుని బాహ్యమైన దుస్తులపై జాలి చూపడం మూర్ఖత్వమే కాగలదు. అను సాగరమున పడిన మానవుని బాహ్యమైన దుస్తులు అనగా స్థూలమైన దేహమును కాపాడేట ద్వారా అతడు ఎన్నడూ రక్షింపబడడు. సో బాహ్య దుస్తులను అనగా స్థూలమైన శరీరాన్ని కాపాడేట ద్వారా అతడు ఎన్నడూ రక్షింపబడడు. ఈ విషయమును తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకే చింతించువాడు శూద్రుడు అనగా అకారణముగా చింతించువాడు అని పిలువబడు. అంటే ఇక్కడ అర్జునుడు తాలూకా విషాదాన్ని అది ఎంత భౌతికమైన ప్రపంచానికి సంబంధించిన విషయం కింద ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి, అయ్యా అర్జున, నువ్వు ఆలోచిస్తుంది తప్పుడు ఆలోచనలో ఉన్నావు, ఇది నువ్వు ఆలోచించాల్సింది అనే విషయం చెప్పకుండా శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు అర్జునుడికి, నువ్వు శరీర దైని గురించి ఆలోచిస్తున్నావు, దీనిని మించిన ఆత్మ ఒకటి ఉన్నది, దాని గురించి నువ్వు ఆలోచించాలి అని చెప్పి మనకి ఆ ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటూ వస్తాడు. ఆ శరీర తత్వంతో బాధపడేదానికి ఆత్మతత్వం గురించి బాధపడాల్సిన విషయంలో ఉన్న వ్యత్యాసాన్ని అర్జునుడు గ్రహించాలి అన్న విషయాన్ని మనకి భగవంతుడు భగవద్గీత మిగతా శ్లోకాల్లోని అర్జునుడికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మనం నేర్చుకోవాల్సింది కూడా ఈ భౌతిక సుఖం అంటే ఏమిటి, భౌతిక దుఃఖం అంటే ఏమిటి, ఆత్మ రక్షణ అంటే ఏమిటి, ఆత్మ కోసం పాకుపడాలంటే భౌతికంగా ఏమి చేయాలి అన్నది గ్రహించగలగాలి. ఈ విషయంలో తెలియక బాహ్య వస్త్రము వంటి దేహము కొరకు చింతించేవాడు శూద్రుడు అని పిలువబడు.
అర్జునుడు క్షత్రియుడైనంత వలన ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. జ్ఞానహీనుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగింపగలడు. ఆ ప్రయోజనం కొరకై భగవానుడు ఈ గానము చేసి ఉండెను. ఈ అధ్యాయమునందు భౌతిక దేహము మరియు ఆత్మను గూర్చిన విశ్లేషణాత్మకమైన అధ్యయనము కలదు. ఇది పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరింపబడి ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును గూర్చి మనకు బోధించుచున్నది. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను అనుసరించుచు యథార్థమైన ఆత్మతత్వమునందు స్థితుడైనట్టు వానికే ఇట్టి ఆత్మానుభూతి సాధ్యమగును. సో మళ్ళీ మనకి ప్రభుపాదులు చెప్తున్నారు ఈ పర్టికులర్ చాప్టర్ లోని ఈ భౌతిక దేహము మరియు ఆత్మల గురించి ఉన్న సంబంధముని భగవంతుడు చాలా విశ్లేషణాత్మకంగా చెప్పుకొస్తారయ్యా. కానీ ఇది ఇటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం శ్రీకృష్ణుడి చేతనే వివరింపబడ్డది. మానవుడు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా కర్మలను ఎట్లా చెయ్యాలో తెలుసుకోవడము ఆత్మతత్వమునందు స్థితులైనట్టు వానికి ఇది సాధ్యపడుతుంది. ఇటువంటి ఆత్మానుభూతి సాధ్యపడుతుంది. ఆత్మతత్వాన్ని తెలుసుకుందాము అన్న అంశంపై స్థితంగా నిలబడిన వ్యక్తికి మాత్రమే ఈ కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చేసే తత్వాన్ని భగవంతుడు చెప్పిన ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. సో ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుందాము అనే బలమైన కారణంతో నిలబడినప్పుడు మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది. ఇటువంటి ఫలాన్ని ఆశించకుండా ఉండే కర్మలు ఎట్లా చేయాలి అన్నది ఎప్పుడైతే మనము ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అన్న ఉత్సాహాన్ని కుతూహలాన్ని చూపెడతామో అప్పుడే అర్థమవుతుంది అని చెప్పి మళ్ళీ ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు. అదే ఈ అధ్యాయంలోని స్పెసిఫిక్ గాను మనం నేర్చుకోవాల్సిన విషయము ఆత్మకి శరీరానికి ఉన్న బంధము సంబంధాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. సో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే అర్జునుడు ఇప్పుడు దాకా పడుతున్న బాధ అంతా కూడా అది భౌతిక శరీరానికి సంబంధించిన విషయం కింద భౌతిక విషయం కింద మనం పరిగణించి మరి అర్జునుడు దీనికి బాధపడకుండా ఉండాలి అంటే అర్జునుడు నేర్చుకోవాల్సిన ఆత్మతత్వ జ్ఞానం ఏమిటి అన్నది మనము మిగతా శ్లోకాల నుంచి పట్టుకోవాల్సిన విషయము. రైట్. 2.2 శ్లోకం అనుపమ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. 2వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. అనువాదము. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికను, ఓ ప్రియమైన అర్జున, ఈ క్లిష్ట సమయమునందు ఇట్టి కల్మషము నీకు ఎచ్చట నుండి దాపరించినది. జీవితపు విలువలను ఎరిగిన మానవునికి ఇది అర్హము కానట్టిది. ఇది ఉన్నత లోకములకు దారి తీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. The Supreme Personality of God had said, my dear Arjuna, how have these impurities come upon you? They are not at all befitting a man who knows the value of life. They lead not to higher planets but to infamy. Hare Krishna. Infamy అంటే అపకీర్తి కలిగించు. ఫేమ్కి ఆపోజిట్ ఇన్ఫేమ్. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. భగవంతుడు చెప్తున్న మొట్టమొదటి శ్లోకం భగవద్గీతలో. ఇప్పుడు దాకా ముందు శ్లోకం 1.25 శ్లోకంలోనే సంజయ్ చెప్తాడు, భగవంతుడు రథాన్ని ఇద్దరి మధ్య రెండు సైనికుల మధ్యగా తీసుకెళ్లి అర్జున చూడుము అని భగవంతుడు చెప్పాడు అని చెప్పి సంజయుడు చెప్తాడు. తప్పితే భగవంతుడు నోరిప్పి చెప్పిన మొట్టమొదటి శ్లోకం ఏమిటయ్యా ఉంది అంటే శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రియమైన అర్జున, ఇష్ట సమయమునందు ఇట్టి కల్మషం నీకు ఎచ్చట నుంచి దాపరించను. జీవితపు విలువలు నెరిగిన మానవునికి ఇది అర్హము కాని, ఇది ఉన్నత లోకములకు దారితీయదు సరికదా, అపకీర్తిని కలిగించును. ఇక్కడ మనం ఫస్ట్ వర్డ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీ భగవాను. మనకు దీని గురించే దీని భాష్యంలోనే కనీసం 3-4 పేజీలు శ్రీల ప్రభుపాదుల వారు ఆ భగవాను అన్న పదం మీదే స్పెండ్ చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పుకొచ్చారు, ఈయనే దేవాది దేవుడు, నిన్ను ఆవాలనే
ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలు నడుస్తున్నాయి. ఇంకా ఏ గ్రంథంలోని కూడా మనము ఏ పురాణంలోని కూడా ఎవ్వరూ కూడా నేనే దేవాది దేవుడిని, నా వలనే సక్రమం నడుస్తున్నది అని చెప్పిన మాట ఎక్కడా వినము. రామాయణంలో ఎప్పుడు రాముడు చెప్పలేదు, శివపురాణంలో శివుడు చెప్పలేదు, ఏ పురాణంలోని కూడా మనం వినము. ఇంకా ఏ ఆధ్యాత్మిక గ్రంథంలో కూడా మనం చూడము. అందుకనే ఇస్కాన్లోని శ్రీకృష్ణ భగవంతుడితే దేవాది దేవుడు అని పిలుచుకుంటూ వస్తారు. అంటే మనము ఎటు నుంచి ఎటు చూసుకున్నా సరే, హైరార్కీలుగా చూసుకున్నా దీనికి ఇతను రాజు కంటే పెద్దవాడు ఇంకొకడు, దానికంటే పెద్దవాడు ఇంకోడు అని చెప్పుకొస్తుంటాము. దీని అన్నిటికీ మూలం ఒకడు ఉన్నాడు అని మనం నమ్ముతూ ఉంటాము. ఆ మూల శక్తిని, మూలం ఉన్న వ్యక్తిని మనం ఏదో ఒక పేరు పెట్టి పిలవాలి. ఆ పేరును ఏ పేరు పెట్టి పిలవాలి అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు నేనే. కాబట్టి మనం గ్రహించిన ఆ శక్తి, ఆ దేవాది దేవుడు, ఆ మూలాన్ని మనం శ్రీకృష్ణుడు అని పిలుచుకుంటూ వస్తున్నాము. మీరు బైబిల్లో చూసినా సరే జీసస్ క్రైస్ట్ ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఖురాన్ లో చూసుకొస్తే ఏంటి ఐఎమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనకి ప్రాఫెట్ మహమ్మద్ చెప్తాడు. భగవద్గీతలో మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు ఐఎమ్ ది గాడ్ అని చెప్పి వస్తాడు. అర్థమవుతుంది కదమ్మా. అందుకు మనము దీన్ని భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన విషయం కింద గ్రహిస్తాము. ఆయనే భగవంతుడు అని మనము భగవద్గీతలో ఎక్కడా కూడా అన్ని చోట్ల శ్రీ భగవాను వాచ అని ఉంటుంది ఈ శ్లోకాలన్నిట్లోని. కానీ భగవంతుడు చెప్పాడు కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవంతుడు అని మనము నిర్ధారించుకుని మిగతాదంతా కూడా చదువుకుని వెళ్ళాలి. అలాగనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ క్లిష్ట సమయంలో ఈ కల్మషం నీకు ఎచ్చట నుంచి దాపరించినది. You are failing to perform when it is mostly needed. For example, cricket match World Cup జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్ ఫైనల్స్, లాస్ట్ ఓవర్. ఈ ఓవర్ని బట్టి ఆధారపడి ఉండిపోతుంది ఎవరు గెలుస్తారు అని. ద బెస్ట్ బౌలర్కి ఆ కెప్టెన్ బాల్ ఇస్తాడు వేయమని. ఆ బౌలర్ వచ్చి ఈ ఓవర్ నేను బౌల్ చేసి ఒకవేళ ఓడిపోతే నాకు చాలా అపకీర్తి వస్తుంది, నేను బౌల్ చేయను అని అన్నాడు అనుకోండి. లేదా ఈ ఓవర్లోని బౌల్ చేయడానికి అతను నీరు కారిపోయి ఏమైపోతుందో అంటే టెన్షన్ ఫీల్. మన క్రికెట్ లో చాలా మంది చూస్తుంటాం, చోకింగ్ టీమ్స్ అని, చోకర్స్ అని అంటూ ఉంటారు కదా. బేస్బాల్లో కూడా ఇలా ఉందేమో, నాకు అంత బేస్బాల్ తెలియదు. బట్ బాటమ్ లైన్, ఆ లాస్ట్ ఓవర్ లో బౌలింగ్ చేయాల్సిన వ్యక్తి బౌలింగ్ చేయలేను అని చెప్పి కెప్టెన్ దగ్గరికి వస్తే కెప్టెన్ లాగా ఉంటాడు. అదే మాట ఇక్కడ జరుగుతుంది. అర్జునుడికి చెప్తున్నాడు, ఈ సమయంలో నువ్వు నీరు గారిపోతున్నావు. ఇటువంటి ఈ క్లిష్ట సమయంలోనే ఇటువంటి కల్మషం నీకు ఎచ్చట నుంచి దాపరించింది. జస్ట్ భగవంతుడు ప్రెప్ టాక్ అంటారు చూసారా. సో ఈస్ డూయింగ్ ద ప్రెప్ టాక్ విత్ అర్జున. దిస్ ఈస్ ద టైమ్ యూ షుడ్ సపోజ్ టు బి వెరీ స్ట్రాంగ్ అండ్ యూ నీడ్ టు ఫైట్ ఫర్ ఇట్ అండ్ యు ఆర్ జస్ట్ వాట్ యు కాల్ ఇట్ గివింగ్ అప్ ఎట్ దిస్ మూమెంట్. జీవితపు విలువలను ఎరిగిన మానవుడికి ఇది అర్హము కాదు. ఆర్య అన్న పదం అంటే జీవితపు విలువలు ఎరిగిన మానవుడు. మళ్ళీ మనం ఆర్యులు ద్రవిడీయుల గురించి డిస్కస్ చేయాలంటే అది పెద్ద టాపిక్ ఆన్ ఇట్స్ ఓన్. బేసికలీ ఈ ఆర్యన్ ఒరిజినల్ గా ఈ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు ఆర్యులు. అటువంటి వ్యక్తిని ఆర్యులు అని పిలిచేవారు. అర్జునుడు కావుకు చెందిన వ్యక్తి. ఇది ఆర్యునికి అర్హము కాదు. ఆర్యుడు అయిన వాడు ఇటువంటి విషయాన్ని మాట్లాడాడు. ఇది ఉన్నత లోకాలకి దారి తీయదు కదా. నువ్వేదో ఇట్లాగ మాట్లాడుకుంటూ ఇట్లాగ ఆలోచిస్తూ ఉంటే నీకు స్వర్గము పాపం లేకుండా, పాపం చేయను కాబట్టి పుణ్యం వస్తుంది కాబట్టి పుణ్యంతో గొప్ప లోకాలకు వెళ్తాను అనుకుంటున్నావేమో. అది నువ్వు అటువంటిది జరగదు. అంతేకాదు కదా, నీకు ఈ ప్రపంచంలోనే నీకు అపకీర్తి వస్తుంది. ఇటువంటి టైంలో నువ్వు ఆ లాస్ట్ మినిట్ బౌలర్ నేను బౌల్ చేయనని వెళ్ళిపోతే వాడికి ఎంత అపకీర్తో, అటువంటి అపకీర్తి నీకు వస్తుందయ్యా అర్జున. నువ్వు ఆ పైలోకాలకు వెళ్తావో లేదో తర్వాత విషయము. ముందు ఇక్కడ నీకు యుద్ధం నుంచి పారిపోయేవో అని నిన్ను ఒక పిరికివాడిని చూసినట్టు చూస్తారు. నీకు అపకీర్తి వస్తున్నది. ఉన్నత లోకాలకి దారి తీయదు సరికదా. నీకు ఇప్పుడు ఈ నిమిషంలో నువ్వు యుద్ధం చేయకపోతే నీకు ఎంతో అపకీర్తి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సో మనకి ఈ భాష్యం సుమారుగా 5 పేజీలు ఉంటుంది. బట్ విల్ రీడ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఇట్. ఇక్కడ మొదటి 3-4 పేజీలు కూడా భగవతత్వాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనే విషయం గురించే మనకి శ్రీల ప్రభుపాదుల వారు టైం స్పెండ్ చేశారు. ఆ భగవాను అన్న పదం గురించి. శ్రీకృష్ణుడు అన్నను దేవాది దేవుడు అన్నను ఒకటియే కనుక శ్రీకృష్ణుడు భగవద్గీత అందంతటిను భగవానునిగా పేర్కొనబడింది. పరతత్వానుభూతి యందు భగవానుడే చరమ అంశము. పరతత్వం అన్నది బ్రహ్మము, పరమాత్మ,
భగవానుడు అనే 3 దశలుగా అనుభూతమవుతున్నదని శ్రీమద్ భాగవతం నందు పరతత్వపు లక్షణములను ఈ విధముగా వర్ణింపబడినవి. సో భగవంతుడిని 3 విధాలుగా అర్థం చేసుకోవాలి అని చెప్పుకొస్తున్నారు. పరతత్వం అనేది తత్వ విధులచే 3 దశలుగా అనుభూతమవుచుండును. అవన్నీ కూడా భిన్నములై ఉన్నవి. వీటిలోని వాటిలోని భిన్నత్వం లేదు. పరతత్వపు అట్టి వివిధ దశలే బ్రహ్మము పరమాత్మ భగవానునిగా వ్యక్తము చేయబడును. సో మళ్ళీ పరతత్వం అన్నది అంటే మానవతత్వానికి అతీతంగా ఉన్నది, భౌతిక తత్వానికి అతీతంగా ఉన్న పరతత్వాన్ని భాగవతము 3 దిశలుగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నది. ఏమిటయ్యా అది అంటే బ్రహ్మం, సర్వవ్యాపకమైన నిరాకార తత్వాన్ని భగవానుని బ్రహ్మ తేజస్సు అంటారు. అలాగే సర్వజీవులందు హృదయంలో నెలకొనినట్టి పరమ పురుషుని విశిష్ట రూపమును పరమాత్మ కింద అభివర్ణిస్తుంది భాగవతం. అంతేకాకుండా 3వ రకం ఎదురయ్య అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని భగవానుడు అని పిలుస్తున్నారు. సో భగవంతుడిని మనం ఈ 3 విధాలుగా అర్థం చేసుకోవాలి. ఏమిటయ్యా అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవానుడు. ఆయన వెలుగులోంచి, ఆయన దివ్య రూపంలోంచి వచ్చే దివ్య కాంతిని బ్రహ్మము అని పిలుస్తుంది. ఈశోపనిషత్తు కూడా 17వ శ్లోకంలో అదే మాట చెప్తుంది. భగవంతుడి భక్తుడు వేడుకుంటాడు, నీ చుట్టూరు ఉన్న ఆ దివ్య తేజస్సు వలన నీ ముఖం కనబడట్లేదు, ఆ వెలుగులోని నీ ముఖం కనబడట్లేదు, కాస్త ఆ వెలుగును తప్పించి నీ ముఖాన్ని నాకు చూపించవయ్యా అని చెప్పి భగవంతుని వేడుకుంటుంటారు. అలాగే భగవంతుని వేరొక రూపంలో అర్థం చేసుకోవాలి. మనం చెప్తుంటాం అందరిలోని భగవంతుడు ఉన్నాడు, అన్ని జీవుల్లోని భగవంతుడు ఉన్నాడు. దానిని పరమాత్మ అంశము కింద భావించాలి. పరమాత్మ అంశం అన్నది భగవతత్వంలోని చిన్న భాగము మాత్రమే. భగవంతుని తాలూకు శక్తిలోని అదొక చిన్న భాగము. అది పరమాత్మ రూపము కింద మనము గుర్తించగలగాలి. భగవంతుడిని 3 విషయాల రూపంలో గుర్తించుకోగాలి. అయితే మన భావన ఈ పరమాత్మని దర్శించడం కాదు, బ్రహ్మమును దర్శించడము కాదు, బట్ ఆయన భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడము, ఆ దశగా మన ఆలోచన ఎప్పుడు ఉండాలి. అష్టాంగ యోగంలోని మనలోని ఉన్న పరమాత్మ దర్శనం జరగడం సులభం. అష్టాంగ యోగాతో ఒక దశ దాటిన తర్వాత మనిషిలోని అన్నిటినీ సెపరేట్ చేసుకుంటూ వస్తూ ఉంటే, కంట్రోల్ చేసుకుంటూ వస్తే పరమాత్మ దర్శనం జరుగుతుంది. సో జ్ఞానముతోని బ్రహ్మాన్ని రికగ్నైజ్ చేయవచ్చు. జ్ఞాన సంపదతోని పరబ్రహ్మం ఒకటి ఉన్నదని, అది భగవంతుని తాలూకు వెలుగు అన్న విషయం దాకా మనం గ్రహించగలుగుతాము. కానీ భగవంతుని చేరుకోవాలంటే కేవలము భక్తితోనే ఆ భగవంతుని తాలూకా ఆ భగవత్ తత్వాన్ని, రూపాన్ని మనము చేరుకుని సేవించుకునే అర్హత భక్తితో మాత్రమే వస్తున్నది. అది మనకు భాగవతం చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. ఈ భగవంతుని 3 లక్షణాలని అర్థం చేసుకోవడానికి శ్రీల ప్రభుపాదులు గారు మరొక చక్కటి ఉపమానం ఇస్తున్నారు. అది ఏమిటయ్యా అంటే సూర్యుని ఉపమానముతోని ఈ దివ్యమైన 3 అంశాలను చక్కగా వివరించవచ్చు. సూర్యుని ఎందుకు కూడా సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అని 3 అంశములు కలవు. సూర్యకాంతిని మాత్రమే అధ్యాయం చేసేవాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబం అనగా ఉపరితలమును గురించి అవగాహన చేసుకున్నవాడు అంతకంటే మరింత అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కానీ సూర్యగ్రహమునందు ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నత విద్యార్థి అగును. సో యు గెట్ సన్ రేస్. మనం ఒక ఎండలో నించుంటే సన్ రేస్ మన మీద పడుతాయి. అది సూర్యుని తాలూకు ఒక చిన్న అణువు మాత్రమే. మనతోనే పాటు అందరి మీద ఆ సన్ రేస్ పడుతున్నాయి. కానీ సూర్యుని తాలూకా మన సూర్యుడి కాసి చూస్తే ఆ దివ్య తేజస్సు, అది సూర్యుని తాలూకు రూపం కనబడుతుంది సంపూర్ణంగా, ఆ వెలుగే కనబడుతుంటుంది. అది బ్రహ్మము. కానీ సూర్యుని మీద అడుగు పెట్టినప్పుడు మాత్రమే సూర్యుని తత్వం మనకు కనబడుతుంది. అది భగవత్ తత్వంతో సమానము అని చెప్పి పండిత శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఈజీగా అర్థమయ్యే విషయంగా దానిని 3 రకాలుగా మనకు అభివర్ణిస్తున్నారు. కేవలము సూర్యకాంతిని గూర్చి అనగా దాని విశ్వవ్యాపకత్వం గూర్చి నిరాకారమైనట్టు దాని ఉజ్వల కాంతిని గురించి మాత్రమే అధ్యయనం చేయుచు సంతృప్తి చెందడే సాధారణ విద్యార్థులకు పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. మరింతగా పురోగమించిన విద్యార్థి సూర్యబింబను వెలుగగలుగును. కనుక అట్టి సూర్యబింబముతో పరతత్వపు పరమాత్మ జ్ఞానమును పోల్చబడినది. సూర్య మండలంలోని ప్రవేశింపగలిగిన విద్యార్థి పరతత్వపు రూప లక్షణమును అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. మనము ఆ 3వ దశకి, అది భక్తి యోగంతో మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోగలిది. దాంతో పోల్చుకుంటూ వస్తున్నారు.
సూర్యమండలంలోనికే ప్రవేశింపగలిగిన విద్యార్థి పరతత్వపు రూప లక్షణం అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చు. కనుకనే పరతత్వమును గూర్చి అధ్యయనం చేయటి యందు నిమగ్నమైన వారందరూ ఒకే విషయములకు సంబంధించిన వారైనప్పటికీ భక్తులు లేక పరతత్వం యొక్క భగవాని లక్షణం గురించి అనుభూతి చెందిన ఆధ్యాత్మిక వాదులు అత్యున్నతమ తత్వజ్ఞాన సంపన్నులై ఉందరు. మళ్ళీ ఆ చివరి దశలో చేరాలి అంటే అది భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పుకొస్తున్నారు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్య మండలం నందలి అంతఃకర్మలు అభిన్నములైనను ఈ 3 దశలను అధ్యయనము చేయి విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారని మాత్రము చెప్పరాదు. ఈ మూడిటిని ఒక అంశానికి సంబంధించిన భగవంతుని అంశానికి సంబంధించిన విషయాలే అయినను ఆ మూడిటిని అధ్యయనము చేసేవాళ్ళు ఒకే రకమైన విద్యార్థులు అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పుకొస్తున్నారు. పరమ ప్రామాణికుడును వ్యాసుదేవుని తండ్రి అయిన పరాశరమునిచే భగవానుడు అనే సంస్కృత పదము చక్కగా వివరింపబడినది. సో 3 దశల్లోని చివరి దశ భగవద్ దర్శనం. ఆ భగవంతుని దశ ఎన్ని అర్థం చేసుకోవడానికి పరాశర ముని చెప్తున్న విషయం గురించి ఇక్కడ మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారు రిఫర్ చేస్తున్నారు. పరాశర ముని భగవంతుని ఎట్లాగా వివరించారయ్యా అంటే సర్వ సంపదలను, సర్వ కీర్తిని, సర్వశక్తిని, సర్వకీర్తిని, సర్వ సౌందర్యమును, సర్వ జ్ఞానమును, సంపూర్ణ వైరాగ్యమును సంపూర్ణముగా కలిగిన పరమ పురుషుడు భగవానుడని పిలువబడును. ఈ 6 లక్షణాలు సంపూర్ణంగా ఉన్న వ్యక్తిని మాత్రమే మనం భగవంతుడని పిలవగలము. ఏంటయ్యా 6 లక్షణాలు అంటే సంపద, శక్తి, కీర్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము. ఇవన్నీ కూడా 100% ఉండగలిగిన వ్యక్తి. ఆయన్ని మించి వేరొక ఐశ్వర్యవంతుడు లేడు, అతన్ని మించిన శక్తివంతుడు లేడు, కీర్తిమంతుడు లేడు, సౌందర్యవంతుడు లేడు, జ్ఞానవంతుడు లేడు, వైరాగ్యవంతుడు లేని వ్యక్తిని మాత్రమే మనం భగవంతుడు అని పిలవగలము అని చెప్పుకొస్తున్నారు. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తివంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తిమంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ ఆమె సర్వ సంపదలకు, సర్వశక్తులకు సంపూర్ణముగా కలిగి ఉన్నామని ఎవరూ చెప్పజాలరు. మనకి భౌతిక ప్రపంచంలోని చాలా మంది కనబడతారు, చాలా అందమైన వాళ్ళు, గొప్ప కీర్తి ఉన్నవాళ్ళు, కానీ వీటన్నిటికీ ఓనర్ వాళ్లే అని చెప్పలేరు. వ్యక్తికి చాలా సంపద ఉండొచ్చు, కానీ ప్రపంచమునందున్న వ్యక్తి మొత్తం సంపద అంతటికి తానే ఓనరు, తానే వల్లనే సంపద వస్తున్నది అని చెప్పగలిగిన వ్యక్తి మాత్రమే భగవంతుడు అని చెప్పుకొస్తున్నారు. శ్రీకృష్ణుడే దేవాది దేవుడైనందున అట్లు చెప్పుడుకు అర్హుడై ఉన్నాడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు వంటి వారెవ్వరైనను శ్రీకృష్ణ సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహితయందు శ్రీకృష్ణుడే దేవాది దేవుడని బ్రహ్మదేవుడు నిర్ధారించి ఉన్నాడు. అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవ్వరునూ లేరు. అతడే గోవిందుడు అనబడు ఆదిదేవుడు లేదా భగవంతుడు. అతడే సర్వకారణములకు మూల కారణుడు. మనకి మళ్ళీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు బ్రహ్మ సంహితలోని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని చూసి పాడిన శ్లోకాన్ని, పద్యాన్ని అందులోంచి రిఫరెన్స్ ఇస్తున్నారు. ఏమని చెప్పుకొచ్చాడయ్యా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవంతుడిని చూసి, ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాది ఆదిర్ గోవింద సర్వకారణ కారణం, అన్నిటికీ నీవే కారణుడివి. నిన్ను మించిన వాడు గాని నిన్ను మించిన అధికుడు ఎవరూ లేరు. అతడే గోవిందుడు అనబడే ఆదిదేవుడు లేదా భగవానుడు. అతడే సర్వకారణాలకి మూల కారణుడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పిన ఈ రిఫరెన్స్ తీసుకుని మనకు చెప్తున్నారు. భగవాను లక్షణములను పలువురు పురుషులు కలిగి ఉండవచ్చును, అయినా ఎవరును శ్రీకృష్ణ అధిగమింపలేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడు అయినాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు, ఆది దేవుడైన గోవిందుడే సర్వకారణములకు కారణం. శ్రీమద్ భాగవతమునందు కూడా దేవాది దేవుడు పలు అవతారముల పట్టిక వివరింపబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవుడైన భగవానునిగా వర్ణింపబడి ఉన్నాడు. అతని నుండి అనేకములైన అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. మళ్ళీ భాగవతం నుంచి 1వ అధ్యాయము 1వ స్కందము 3వ అధ్యాయము 28వ శ్లోకంని రిఫరెన్స్ గా చెప్పుకొస్తున్నారు. సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజుకి చెప్పిన విషయం ఇచ్చట పేర్కొనబడినట్లు ఆదిదేవుని అవతారములన్నీ తన స్వాంశ అవతారములే లేక స్వాంశాంశ అవతారములు అంటే కళావతారములు ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయముగా భగవానుడు అని చెప్పి సుఖదేవ గోస్వామి చెప్పిన మరొక శ్లోకాన్ని మనకి రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మిగతావన్నీ అవతారాల తాలూకు అవతారాలు అయ్యున్నవి, కానీ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే భగవంతుడు స్వయంగా వచ్చిన అవతారము అని చెప్పి మనకి
గ్రహించగలగాలి. ఎందుకంటే ఆ గ్రహింపు ఉంటేనే భగవద్గీతని యథాతథంగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే శ్రీకృష్ణుడు ఆది అయిన దేవాది దేవుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మనకు నిరాకార బ్రహ్మమునకు మూలాధారుడై ఉన్నాడు. వాస్తవానికి దేవాది దేవుని సమక్షమున బంధువుల కొరకు అర్జునుడు చింతించుట అనుచితము. అటువంటి భగవంతుడి దగ్గర అర్జునుడు నించుని ఉండగా, అటువంటి భగవంతుడి దగ్గర అర్జునుడు నించున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఏ విషయం గురించి కూడా అర్జునుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కనుకనే శ్రీకృష్ణుడు కుతహ ఎచ్చట నుంచి అన్న పదముతో తన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుంచి అట్టి కల్మషమును ఎన్నడూ ఊహింపలేనట్టు ఆర్య అన్న పదము జీవిత విలువలను ఎరిగిన ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతని కలిగి ఉండి మానవులకే వాడబడును. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందిటి ఏ జీవిత లక్ష్యముని ఎరుగుక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములను ఆకర్షింపబడుదురు. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేదా భగవానుని అనుభూతి పొందుటియే జీవిత లక్ష్యమని తెలియకపోవడం వలన భౌతిక ప్రపంచంలో నుండి బాహ్య లక్షణములు, భౌతిక ప్రపంచంలో ఉండే చిన్న చిన్న విషయాల చేత ఆకర్షింపబడుతున్నారు. కనుకనే ముక్తి అనగానేమో వారు ఎరుగరు. భౌతిక బంధము నుంచి విముక్తిని కూర్చిన జ్ఞానము లేని వారిని అనార్యులుగా పిలువబడదు. అర్జునుడు క్షత్రియుడు అయినప్పటికీ యుద్ధము చేయుటకు నిరాకరించట ద్వారా తన విద్యుక్త ధర్మము నుంచి తప్పుకొనుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినది అని వివరింపబడినది. అట్లు విద్యుక్త ధర్మం నుంచి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడకపోవటే కాకుండా ఈ లోకమును ప్రసిద్ధగాంచుటకు కూడా మానవునికి అవకాశం ఇవ్వదు. కనుకనే బంధువుల ఎడ అర్జునుడు చూపిన సానుభూతి అని పిలువబడు దానిని శ్రీకృష్ణుడు ఏమాత్రము ఆమోదించటలేదు. హరే కృష్ణ. సో మనకి ఇందులో చాలా విషయాలు చెప్పుకొస్తున్నారు. ఆర్య అన్న పదం తాలకు ఎందుకు వాడుతున్నారు అంటే, ఆర్య అన్న పదము జీవిత విలువలను తెలిసిన వ్యక్తి. ఇటువంటి విలువలు తెలిసిన వ్యక్తి భౌతిక ప్రపంచం గురించి కాదు మనం బాధపడాల్సింది, ఆధ్యాత్మిక ప్రపంచంతో మనము విడిపోయిన బంధాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవడానికి ఎట్లా పాటుపడాలి అన్న ఆత్మజ్ఞానంతో ఉన్న వ్యక్తినే ఆర్యులు అని పిలుస్తారు. లేదు అంటే వాళ్ళు అనార్యులు, కేవలము భౌతిక ప్రపంచం గురించి ఆలోచించే వాళ్ళని అనార్యులు అని పిలుస్తారు. క్షత్రియుడైన వాడు యుద్ధము చేయటం నిరాకరించడం ద్వారా తన ధర్మాన్ని చేయటం లేదు కాబట్టి అతన్ని ఆర్యుడు అని అనడానికి అర్హత లేదు. ఆర్యుడు అనే వ్యక్తి అట్లా బిహేవ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకొస్తున్నాడు. అందువలన అర్జునుడు చెప్పిన కారణాలన్నీ మనం వింటున్నంత కాలం కరెక్ట్ గా ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఒక్క మాటలోని ఇది నీకు తగదయ్యా అని చెప్పుకొస్తున్నాడు. దీనిని ఇట్టి పరిస్థితుల్లోని ఆమోదించట్లేదు అని కూడా మళ్ళీ మనకి ప్రభుపాదులు గారు చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుందమ్మా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఈ శ్లోకంలోని? కాంప్లికేటెడ్ గా ఉందా? బేసిక్ గా మనం గ్రహించాల్సిన విషయము భగవంతుని 3 దశల్లో అర్థం చేసుకోవడము. అట్లాగే అర్థం చేసుకుని భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ అంటే చాలా చోట్ల ఈ పదాలని సినానిమస్ గా వాడేస్తారు. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు ఈ 3 సినానిమస్ కాదు. 3టికి మూలం ఒకటైనా సరే అవి సినానిమస్ కాదు. దేనిని గ్రహించడము అన్నది వాళ్ళ స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మనము చివరి స్థాయిని చేరుకోవాలి అన్నది మనం గ్రహించాలి. ఆ చివరి స్థాయి ఏంటంటే ఆ భగవానుని రూపాన్ని ఆ స్థాయికి వెళ్ళి ఆయన సేవ చేసుకునే స్థాయికి వెళ్ళాలి. అది గ్రహించగలడం ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించగలగాలి ఈ శ్లోకం నుంచి. రైట్? అది నెక్స్ట్ అర్జునుడు గురించి ఒక క్వశ్చన్. చెప్పండి. ఇది శ్రీకృష్ణు వారు దీంట్లో ఫస్ట్ అంటే అది ఆయన చెప్పిందో లేకపోతే మనం ఇది మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిందో తెలియదు, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ గా. కానీ ఇప్పుడు ఆయన మనిషి రూపమే ఎత్తినప్పుడు ఆయన మనిషినే అని ఆయన అంటారు కదా. అలానే నేను దేవుడి రూపంలో రాలేదు అని ఆయనే అంటారు, ఈ ఎస్పెషల్లీ కృష్ణ అవతారంలో. అలాంటిది ఇలా ఎలా ఆయన ఉపదేశించగలిగారు? ఆయన దేవుడి రూపంతో పుట్టినప్పుడు, మానవ రూపంలో పుట్టినప్పుడు అంటారా? దేవుడి రూపంలో మానవ రూపంలో పుట్టారు కదా. కానీ మీరు ఇప్పుడు అన్న మాట భగవంతుడు నేను మానవ రూపంలో వచ్చాను అని శ్రీకృష్ణ భగవానుడు
అవతారంలో ఎక్కడా అనలేదు. అంటే తల్లి భగవంతుడు కడుపును పుట్టాను కనుక నేను మానవుడినే, ఎవరైతే తల్లి కడుపు నుండి వస్తారో వాళ్ళందరూ మానవులే అన్న శ్రీకృష్ణుడు తల్లి కడుపును కూడా పుట్టలేదు, తల్లి కడుపును కూడా పుట్టలా. he would suddenly appear, రైట్? ఆయన భాగవతంలో చదువుకుంటే భగవంతుని అవతరణే అంటాం కానీ పుట్టాడు అన్న మాట ఎక్కడ వాడదు. రాముడు విషయానికి వస్తే ఆ మాట వస్తుంది. రాముడు పుట్టుక అనేది ఉంటుంది కానీ అంటే శ్రీకృష్ణుడు గర్భంలో నుంచి లేడా అంటే అది వేరే విషయము. బట్ భగవంతుని సంపూర్ణ అవతారము, నేను మానవ రూపంలో వచ్చాను అని మాత్రం ఎక్కడా ఉండదు ప్రభు. అందుకనే మనం చిన్నప్పటి నుంచి ఆయన ఆ చేష్టలన్నీ కనబడుతుంటాయి, భగవతత్వ చేష్టలే కనబడుతుంటాయి, మానవతీత చేష్టలే కనబడుతుంటాయి. ఏం ప్రభు? But there are certain things he also did like a human being, like following a guru to set an example of this is what you should do basically. But ఆయన చేసే చేష్టలు జనాలు నమ్మారా నమ్మకపోయారా ఇట్లా వాళ్ళందరూ ఆయన చుట్టూరు ఉన్న గోప బాలకులు గోపికలు వాడిని మానవుని కింద చూసుకొచ్చారు, దేవుడు అని చూడలేదు. అంటే యశోదాదేవి కృష్ణుడు దేవుడు అంటే ఒప్పుకోదు, ఎందుకంటే కృష్ణుడు నా కొడుకు. ఆ ఉన్న అభిమానం ఇంత అంత కాదు, ఆ ప్రేమతోని ఇతను నావాడు కాదు అని చెప్పాల్సి వస్తుంది కృష్ణుడు దేవుడు అనేస్తే, అందుకని ఒప్పుకోదు. అర్థమవుతుంది కదా? ఆ డిఫరెన్స్ కూడా మనం ఒకసారి ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. ఆ ప్రేమని ఆ మాయని యోగమాయ అంటారు, దాని గురించి మరోసారి డిస్కస్ చేద్దాం. కానీ భగవంతుడు సంపూర్ణ అవతారం కృష్ణావతారం అని అందుకే అన్నారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఇవన్నీ చూపించు వచ్చారు కాబట్టి. అది సంపూర్ణ అవతారము అని గ్రహించిన వ్యక్తులు చాలా తక్కువ మంది. అందులో అర్జునుడు ఒకడు, భీష్ముడు ఒకడు, విదురుడు ఒకడు. ఇలా దుర్యోధనుడి దగ్గరికి వచ్చేసరికి దుర్యోధనుడు కృష్ణుడు భగవంతుడు కాదు, ఒక మాయగాడు, ఒక ఇంద్రజాలకుడు, మెజిషియన్ అన్న భావనని చూస్తూ ఉంటాడు. మనం ఇదివరకు కూడా చెప్పుకొచ్చాము. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు దేవుడు అని చెప్తున్నారు, ఏమో నిజంగానే దేవుడా, శ్రీకృష్ణుడు దేవుడేనేమో, అందుకే మనం 10 రోజులైన యుద్ధం గెలవలేకపోతున్నాము అనుకుంటాడు. కానీ శ్రీకృష్ణుడు దేవుడైతే అభిమన్యుడిని రక్షించేవాడు కదా, అభిమన్యుని రక్షించలేదు కాబట్టి శ్రీకృష్ణుడు దేవుడు కాదేమో, అభిమన్యుని రక్షించలేకపోయాడు కాబట్టి శ్రీకృష్ణుడు దేవుడు కాదులే అని చెప్పి సరిపెట్టుకుంటుంటాడు. అది మనం గ్రహించాల్సిన విషయం ప్రభు. శ్రీకృష్ణ అవతారము, కృష్ణ అవతారము సంపూర్ణ భగవత్ అవతారం. ఓకే గురూజీ, ఇంకొక చిన్న క్వశ్చన్. ఇది కృష్ణుల వారు వైష్ణవ జాతిలో ఉన్నవారు కదా, అంతేనా? నేను కరెక్ట్ గానే అంటున్నాను? నాకు అవన్నీ అంత ఎగ్జాక్ట్ గా పలకటం రాదు. బట్ ఇప్పుడు ఆర్యులని క్షత్రియులని ఇవన్నీ పలుకుతున్నారు కదా, ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆ కోవకు చెందిన వాళ్ళు కూడా ఇంత ఎడ్యుకేటెడ్ ఉంటారా మామూలుగా మన హిస్టరీ ప్రకారం? నేను అడుగుతాను. ఆర్యులు అంటేనే వాళ్ళు ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు హిస్టరీ ప్రకారమే. సో ఇఫ్ యూ యాక్చువల్లీ దేర్ ఇస్ అ బుక్, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద బుక్ ప్రభు, ఆర్యుల గురించి రాసిన బుక్. అది ఎట్లాగా సోషల్ బుక్, యాక్చువల్లీ సోషల్ హిస్టారికల్ బుక్. ఎట్లాగా మనకి ఇప్పుడు చదువుకుంటున్న హిస్టరీలో యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళని ఆర్యులు, ఇక్కడ వాళ్ళు ద్రవిడియన్స్, కల్చర్ తెలిసిన వాళ్ళు వచ్చి మనకు నేర్పారు, ఇదంతా ఉంటుంది. బట్ ఒరిజినల్ బుక్ లోని హౌ దిస్ రేస్ హ్యాస్ గాన్ ఫ్రమ్ ఇండియా టు దిస్ పర్టికులర్ ల్యాండ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇట్ గాట్ డిస్కనెక్టెడ్, అండ్ హౌ బ్రిటిష్ ట్రై టు పుట్ ఇట్ as if it has come from there to here. Okay, that's what that book explains. I'll find out that book name. But that's what is reality basically. The whole culture, this kind of race and this whole thing started here only. This knowledge has started here. When British came, so British always wanted to project that they are the saviors of the world. They have told the world, the white man has taught the rest of the world how to live. That is what the white man has taught how the culture is for the rest of the world. When they came to India, they were shocked by the culture that India has at that point. మన భారతదేశంలో ఉన్న సంస్కృతిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి దానిని చంపడానికి వాళ్ళకి అన్ని రోజులు పట్టింది. సో అంటే వైష్ణవులు ఏ జాతి కిందకి వస్తారు? అంటే ఆర్యులు కింద? వైష్ణవులు అనేది పక్కన పెడదాం. ఆర్యులు వైష్ణవులు వేరు విధంగా ఆలోచిస్తారు. వైష్ణవ తత్వం అన్నది
మనకి మళ్ళీ మనకి ముందు దీంట్లో భగవంతుడు నా వలనే 4 ధర్మాలు 4 వర్ణాశ్రమాలకి వచ్చే చెప్పుకొస్తాడు భగవంతుడు. ఈ 4 వర్ణాశ్రమాలకి అతీతంగా ఉండేదే వైష్ణవతం. 4 వర్ణాశ్రమాలకి మించి ఉన్నదే వైష్ణవతం. అర్థమవుతుంది కదా? క్షత్రియతత్వము, బ్రాహ్మణతత్వము, క్షత్రియతత్వము, వైశ్యతత్వము, క్షూద్రతత్వము, ఎవరు ఇందులోంచి అయినా వైష్ణవతత్వం వైపు వెళ్ళవచ్చు. దీస్ ఆర్ నాట్ బై బర్త్, ఇవన్నీ గుణరీత్యా. ద గోల్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ టు బికమ్ దట్ నాలెడ్జబుల్, ఆ వైష్ణవతత్వ దీనిని జీవితం ఎండ్ అయ్యే లోపల ఆ రీచ్ అవ్వగలగాలి, ఆ పాయింట్ రీచ్ అవ్వగలగాలి. దానికి ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్ ఫాలో అవుతారు. ఆ ఫాలో అయ్యే పాత్ బట్టి వాడిని బ్రాహ్మణతత్వమో, క్షత్రియతత్వమో, వైశ్యతత్వమో, శూద్రతత్వమో అని చెప్పుకొస్తున్నారు. బట్ ద ఎండ్ గోల్ ఈస్ టు కమ్ టు దట్ వైష్ణవత్వం. రైట్ ప్రభు? సో శ్రీకృష్ణ భగవానుడు వైష్ణవుడా కాదా అంటే దట్స్ నాట్ ఈవెన్ రియల్లీ, హీఈస్ బియాండ్ ఆల్ దట్. యా, ఈస్ ద సోర్స్ ఆఫ్ వైష్ణవ్. 2.3వ శ్లోకం చదువుతారమ్మా పార్వతీ మాతాజీ? హరే కృష్ణ, ఇంకా చదువుతారా? చదువుతాను ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. అనువాదము: ఓ పార్థ, పతనకారకమైన ఈ నపుంసకత్వమునకు లొంగకుము, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లేము. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు చాస్టైజింగ్, బేసికలీ తిడుతున్నాడు. ఓ పార్థ, పతనకారకమైన ఈ నసంపకత్వము ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు? దీనికి లొంగిపోకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటు తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచి వెంటనే లెమ్ము. అర్జునుడు సచ్ ఎ వారియర్, ఇస్ ఎ వెరీ వెల్ బిల్ట్ వారియర్ ఫిజికలీ. అటువంటి వ్యక్తిని పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు నసంపకునిగా బిహేవ్ చేస్తున్నావు. దిస్ ఈస్ నాట్ ద రైట్ యాటిట్యూడ్ ఫర్ యూ. దట్స్ ద బిగ్గెస్ట్ ఇన్సల్ట్ a manly man can take, basically, right? అటువంటి ఇన్సల్ట్ తో అర్జునుడిని తిడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మనకి ఈ నపుంసకత్వం అంటే బేసికలీ యూఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్, బేసికలీ యూఆర్ యూజ్లెస్ పర్సన్ అన్న భావంలో చెప్పుకొస్తున్నాడు. ఒక క్షత్రియుడికి, ఒక మగవాడికి అటువంటి మాట తీసుకోవడము అంత సులభమైన విషయం కాదు. అటువంటి మాటతో శ్రీకృష్ణ పరమాత్ముడు తిడుతున్నాడు. అయితే మనకి కొంచెం వెనక్కి వెళ్తే స్టోరీలోని ఇది అరణ్యవాసము, అజ్ఞాతవాసం అయిన వెంటనే జరుగుతుంది ఇంచుమించుగా కురుక్షేత్ర యుద్ధం. మనకి అజ్ఞాతవాసంలోని అర్జునుడు బృహన్నల వేషం వేసుకుని, ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ డిగ్రేడింగ్ హిమ్సెల్ఫ్. బృహన్నల వేషంలోని అక్కడ ఉత్తర కుమార్తెకు డాన్స్ నేర్పుతూ ఒక డాన్స్ టీచర్ కింద ఉండి, నువ్వు ఇంకా ఆ మూడ్లోనే ఉండిపోయావా? నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావా? నీ వీరత్వం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? నువ్వు నీ భావన, మాట అంతా అక్కడే ఉండిపోయి ఇటు పిరికివాళ్ళ బిహేవ్ చేస్తున్నావా? ఇట్టి తుచ్చమైన హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టుము. హృదయ దౌర్బల్యం అంటే హృదయ బలహీనతను. ఎవరన్నా హృదయ దౌర్బల్యం పదం ఇదివరకు విన్నారమ్మా? హృదయ దౌర్బల్యం చెప్పమ్మా. హృదయ దౌర్బల్యం అంటే వీక్నెస్. ఓకే, ఇంకా ఆలోచన విధానం మారిపోతుంది. ఇంకా హృదయ దౌర్బల్యం అంటే మనసుకు ఇది మంచిది అని తెలిసినా చేయకపోవడం, ఇది చెడు అని తెలిసినా చేద్దాం అనుకోవడం అని హృదయ దౌర్బల్యము అంటే. దానివల్ల దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ థింగ్, బట్ అని తెలుసు మనసుకి, అయినా సరే చెయ్యాలి అంట. ఇది దీని వలన హానే జరుగుద్ది, ఇది తినడం వలన నీ ఆరోగ్యం పాడవుతుంది, అయినా సరే దాన్ని తినడం కోసమే మనసు ప్రాకులాడుతూ ఉంటుంది. దానిని హృదయ దౌర్బల్యము అంటే. ఇటువంటి హృదయ దౌర్బల్యము ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇటు తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి వెంటనే
నువ్వు నీ సెన్సెస్ లోకి రా, నువ్వు ఇంకా ఇక్కడే ఉండిపోయి నసంపకత్వాన్ని ప్రదర్శిస్తున్నావు, ఇది ఆర్యునికి తగదు, ఇది యుద్ధం చేయాల్సిన క్షత్రియునికి తగని విషయం అయ్యా అని చెప్పుకొస్తున్నాడు. ఇచ్చట అర్జునుడు పృథుకుమారునిగా సంబోధింపబడినాడు. పృథుకుమార, ఓ పార్థ, పార్థ అనగా పృథుకుమారుడు. పార్థ అంటే పృథుకుమారుడు కాబట్టి పార్థుడయ్యాడు. అంటే మనం కొన్ని కొన్ని చోట్ల చూస్తాం కౌంతేయ, పృథకుమార, ఇది ఎందువల్ల అంటే నువ్వు అటువంటి వంశానికి చెందిన వ్యక్తివి, నువ్వు అటువంటి గొప్ప వాళ్ళకి పుట్టిన వాడివి, నువ్వు వాళ్ళకి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా బిహేవ్ చేస్తున్నావు. వాళ్ళు గుర్తు చేస్తుంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నువ్వు అటువంటి క్షత్రియ ధర్మాన్ని కోసం నిలబడిన తల్లిదండ్రులకు పుట్టిన వాడివి. పృథ శ్రీకృష్ణుని తండ్రి అయిన వసుదేవుని సోదరి కనుక అర్జునుడు శ్రీకృష్ణునితో రక్త సంబంధం కలిగి ఉన్నట్లు తెలియచున్నది. క్షత్రియుని పుత్రుడు యుద్ధము చేయుటకు నిరాకరించినచో అతను నామమాత్ర క్షత్రియుడగును. అట్లే బ్రాహ్మణ పుత్రుడు పాపవర్తనను కలిగినచో అతడు నామమాత్ర బ్రాహ్మణుడగును. అట్టి క్షత్రియుడును బ్రాహ్మణుడును తమ తండ్రులకు తగిన పుత్రులు కాజాలరు. కనుకనే అర్జునుడు అనర్హుడైన క్షత్రియ పుత్రునిగా నుండి శ్రీకృష్ణుడు అంగీకరింపట్లేదు. అర్జునుడు శ్రీకృష్ణుడికి మిక్కిలి ఆప్తమిత్రుడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా రథమునందుండి అతనికి మార్గమును నిర్దేశించుచున్నాడు. ఇన్ని అవకాశం ఉన్నప్పటికీ నీ అర్జునుడు యుద్ధమును త్యజించినచో అతడు అపకీర్తిని కలిగించే కార్యము చేసిన వాడవి. కనుకనే శ్రీకృష్ణుడు అట్టి ప్రవృత్తి అర్జునుని వ్యక్తిత్వం తగదని చెప్పి ఉండెను. పూజ్యులైన భీష్ముడు మరియు బంధువుల పట్ల తనకు గల ఉదార స్వభావము చేత తాను యుద్ధము త్యజించుచున్నానని అర్జునుడు వాదింపవచ్చును. కానీ అట్టి ఔదార్యము కేవలము హృదయ దౌర్బల్యము అనే శ్రీకృష్ణుడు భావించింది. ఏ ప్రామాణికుడును అజ్ఞానముతో కూడిన అట్టి ఔదార్యమును ఆమోదింపడు. కనుక అర్జునుని వంటి వ్యక్తులు అట్టి ఔదార్యమును లేక అట్టి నామమాత్ర అహింసను శ్రీకృష్ణుడు ప్రత్యక్ష నిర్దేశమును వెంటనే విడువవలెను. సో కేవలము హృదయ దౌర్బల్యముతోనే ఇది తప్పు అని తెలిసినా సరే హృదయ దౌర్బల్యంతోని అది చేయట్లేదు, చేయకుండా ఉండడం తప్పు అని తెలిసినా సరే చేయట్లేదు అని మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు అందుకోసం ఆ పదం వాడారు అని చెప్పుకోవడం మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. సో నామమాత్ర క్షత్రియుడు, నామమాత్ర బ్రాహ్మణుడు అంటే ఆ ధర్మాన్ని పాటించిన వాడు నామమాత్ర క్షత్రియుడు, నామమాత్ర బ్రాహ్మణుడు అవుతాడు. అటువంటి వ్యక్తి క్షత్రియుడిని బ్రాహ్మణుడిని చెప్పుకోవడానికి వీలు లేదు. పాపకర్మలు చేసిన వాడు, వాళ్ళ కులానికి తండ్రులకి సరైన వాళ్ళకి అవమానం కలిగించే రీతిగా బిహేవ్ చేసిన వాళ్ళు ఇక్కడ అర్జునుడిని శ్రీకృష్ణుడు అటువంటి వ్యక్తితో పోలుస్తున్నాడు. కానీ అక్కడ సాక్షాత్ పరమాత్మనే నిల్చున్నాడు కాబట్టి అర్జునుడు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి చెప్పుకొస్తున్నారు. ఈ పదం మనకి చాలా చోట్ల వస్తుంది, హృదయ దౌర్బల్యం అనేది భాష్యాల్లోని. అది ఉన్నంతకాలం ఈ పని ఈ రోజు క్లాస్కి వెళ్తే మంచిదే సగం మందికి తెలుసు, కానీ క్లాస్కి రాకుండా ఉండడానికి ఏవో కారణాలు కనబడుతుంటాయి. అదే హృదయ దౌర్బల్యం రైట్. సో దిస్ ఈస్ వాట్ వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ అంటే మనం గ్రహించాల్సిన విషయం. రైట్, చెప్పండి ప్రభు విక్రమ్. పరంతప అంటే ఏంటి? పరంతప అంటే ఏంటి? ఇది ఎక్కడొచ్చింది పరంతప? ఇది ఈ భాష్యం ముందు దాంట్లో ఓ పార్థ, ఈ పతనానికి కారణమైన నపుంసకత్వానికి లొంగకు, ఇది నీకు తగదు. ఓ పరంతప, ఇటువంటి హృదయ దౌర్బల్యమును విడిచిపెట్టి లెమ్ము అని ఉంటుంది కదా అక్కడ మధ్యలో. ఓ పరంతప, does not give up such petty weakness. Oh, chastiser of the enemy. శత్రువులను తప్పింపజేయువాడా అని మీనింగ్ ఇచ్చారు కదా ప్రభుజీ. పరులను తప్పించేవాడా ఇక్కడ వచ్చిందమ్మా. శత్రువులను తప్పింపజేయువాడా ప్రభుజీ మీనింగ్ లో రాశారు లాస్ట్ పరంతప. పరంతప శత్రువులను తప్పింపజేయువాడా. ఇక్కడ మనకి శ్లోకంలో వచ్చిన పదమే. శత్రువులను అనువాదంలో చూస్తున్నా బట్ శ్లోకంలో వచ్చిన పదమే పరంతప అంటే శత్రువుని చేయువాడా. రైట్ ప్రభు. సో ఇప్పుడు దాకా అర్జునుడు చెప్పిందంతా కరెక్ట్ అనిపిస్తుంది, కృష్ణుడు చెప్పిందంతా కరెక్ట్ అనిపిస్తుంది. రైట్, దిస్ ఈస్ దట్ కన్ఫ్యూజన్ బేసికలీ. రైట్, మళ్ళీ అర్జునుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎవరు చదువుతారమ్మా 2:4 శ్లోకము.
నేను చదువుతాను. చదవండి ప్రభు. కథం భీష్మమహం సంఖ్యే అర్జున ద్రోణం ఉవాచ. చ సారీ అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్వావరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలను. థ్యాంక్ యూ. సో అరిసూదన అంటే శత్రు సంహారం. మనం మధుసూదన చూసాము, కానీ ఇక్కడ కేవలం అరిసూదన అని పిలుస్తున్నాడు అర్జునుడు శ్రీకృష్ణుడిని. నువ్వు శత్రువుల్ని చంపావు, కానీ నువ్వు ఎప్పుడైనా సరే మీ తాత మీదో మీ గురువు మీద బాణాలను ఛేదించావా? కేవలం శత్రువుల్ని చంపావు. అని నా దగ్గరికి వచ్చేసరికి నువ్వేమంటున్నావు? మా తాత మీద గురువుల మీద బాణాలు వేయమంటున్నావు. ఇది నీకు తగునా? ఓ శత్రు సంహారక, మధుసూదన, ఓ పూజనీయులైన భీష్మ ద్రోణుల వంటి వారి పట్ల బాణములతో యుద్ధమునందు ఎదుర్కోగలం. ఎట్లా నేనెట్లు బాణములతో యుద్ధానందు ఎదుర్కోగలను? నువ్వైతే చక్కగా ఓన్లీ శత్రువుల్ని చంపుకుంటూ వచ్చావు. నీ వాళ్ళని, నీ చుట్టాలని, నీ బంధువుల్ని అవన్నీ చంపలేదు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి నేను చేసిందల్లా తప్పు. నన్ను తాతను చంపమంటున్నావు, గురువుని చంపమంటున్నావు. ఆ తాత ఒడిలో ఆడుకున్న వ్యక్తిని నేను, ఆ గురువు దగ్గర విద్యాభ్యాసం చేసిన వ్యక్తిని నేను. వీళ్ళని చంపడానికి నువ్వైతే మాత్రం సుఖంగా ఉన్నావు, నా చేత ఎందుకు ఈ తప్పులు చేయిస్తున్నావు అని అర్జునుడు అడుగుతున్నాడు. రైట్? పితామహుడైన భీష్ముడును గురువైన ద్రోణుడు ఎల్లప్పుడూ పూజింపదగిన వారు. ఒకవేళ దాడి చేసినను వారిని ఎదుర్కొని రాదు. ఒకవేళ మాకు చిన్నప్పటి నుంచి నేర్పిన పాఠాలు ఇవి. పెద్దవాళ్ళని గౌరవించమని, పెద్దలతో వాగ్విధానికి దిగరాదు అన్నట్టు సాధారణ మర్యాద. కొన్ని మార్లు వారు కఠినంగా ప్రవర్తించినను వారి పట్ల కఠినంగా ప్రవర్తింపరాదు. అయినచో వారిని ఎదుర్కొన్నట్టు అర్జునుడికి ఎట్లా సాధ్యమవును? శ్రీకృష్ణుడు ఎన్నడైనా తన తాతగారైనట్టు ఉగ్రసేనుని గాని, గురువైనట్టు సాందీపముని గాని ఎదుర్కొనినా ఈ విధమైన వాదనలు కొన్నింటిని అర్జునుడు శ్రీకృష్ణుని ముందు ఉంచెను. మేము సుఖంగా ఉన్నావు, సరదాగాను నీ అందరితో చుట్టాలతో మంచిగా ఉన్నావు. నా దగ్గరికి వచ్చేసరికి వీళ్ళతో ఫైట్ చేయమంటున్నావు. ఏమనంటే ఇదంతా నేను ఆర్యుని కాదు, ఇది తప్పు పద్ధతి అంటున్నావు. కానీ మాకు నా వాళ్ళు నేర్పింది ఇదే కదా అని చెప్పుకొచ్చి ఇంకా కంటిన్యూ చేసుకొస్తున్నాడు. 2.5 శ్లోకంలో. ఎవరు చదువుతారు 2.5 శ్లోకంలో? నేను చదవచ్చా ప్రభుజీ? అవునమ్మా, కుమారి మాత. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమహీమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. గురువులైన మహాత్ముల జీవితములను పనముగా పెట్టి జీవించుట కన్నను భిక్షమెత్తి జీవించుట ఈ జగమున ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్త పంకిల మగును. థ్యాంక్ యూ. సో ఇటువంటి గురువులని మహాత్ముల జీవితంగా పణంగా పెట్టి వాళ్ళని చంపి ఈ జీవితాన్ని, రక్త జీవితాన్ని గడిపే కంటే కూడా ఈ ప్రపంచంలోని భిక్షమెత్తుకొని జీవించుటే ఉత్తమమైనది. ప్రాపంచిక లాభము కోరుకున్నప్పటికీ వారందరూ పెద్దలే. యుద్ధం చేసి ఈ ప్రపంచంలో ఉన్న లాభాన్ని కోరుకున్నా ఇంకా ధర్మము ఇవన్నీ పక్కన పెట్టేశాడు అర్జునుడు. కేవలము రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నాము అన్న భావంలోనే ఉన్నాడు. సో అంటే ఇక్కడ 2 విషయాలు. అర్జునుడు ఆలోచన ఎంత భౌతికంగా ఉన్నది, భగవంతుని ఆలోచన ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహిస్తూ రావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా 2.10 శ్లోకం దగ్గర నుంచి భగవంతుడు పూర్తి ఫిలాసఫీలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఫిలాసఫీ ఏం చేస్తుంది అంటే రెండింటిని, ఈ 2 ఆలోచనల్ని, ఈ 2 ప్రపంచాలని బ్రిడ్జ్ చేయగలుగుతుంది. వాళ్ళందరూ పెద్దలే. ఇటువంటి వాళ్ళందరినీ చంపే కంటే కూడా ఇక్కడ భిక్షం ఎత్తుకుని జీవించడం మంచిదేమో అనిపిస్తుంది. లేకపోతే రక్త జీవితంలోని రక్తమయమైన ప్రపంచాన్ని ఏలుతూ మేము జీవించాల్సి వస్తున్నది అని చెప్పుకొస్తున్నాడు. శాస్త్రాదేశం అనుసరించి ఘోరమైన కార్యములను పాల్పడుతూ యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువుని త్యజింపవచ్చు. దుర్యోధను నుండి ఆర్థిక సహాయం పొందుటచే భీష్మద్రోణుడు ఇరువురు అతని పక్షము వహించవలసి వచ్చింది. కానీ కేవలము అట్టి ఆర్థిక కారణం నుంచే వారి పరిస్థితిని అంగీకరింపకుండా ఉండవలసింది.
ఇట్టి పరిస్థితులలో వారు గురువులుగా తమ గౌరవం కోల్పోయారు. అయినను వారు తనకు గౌరవించదగిన పెద్దలేననియు వారిని సంహరించి భౌతిక లాభమును అనుభవింపదలిచినచో రక్తసిక్తమైన వాటిని అనుభవించుటయే అని అర్జునుడు భావించాను. సో మన శాస్త్రాదేశం అనుసరించి ఘోరమైన కార్యంలో పాల్పడుతున్నప్పుడు యుక్తాయుక్త జ్ఞానమును కోల్పోయిన గురువును కూడా మనం చదింపవచ్చును. మనం శాస్త్రంలో చూస్తే బలి చక్రవర్తి తన గురువుని త్యాగం చేసిన సందర్భం కనబడుతుంది. వామనావతారంలోని వామనుడు వచ్చినప్పుడు 3 అడుగుల భిక్ష అడిగినప్పుడు గురువు చెప్తాడు, గురువు శుక్రాచార్యుడు కదా, శుక్రాచార్యుడే ఏమని చెప్తాడు, వచ్చింది మహావిష్ణువు అయ్యా, నిన్ను చంపడానికి వచ్చాడు, నువ్వు అతనికి దానం ఇస్తాను, ఈ 3వ అడుగు ఇస్తాను అని చెబితే మాత్రము అతను నిన్ను తీసుకువెళ్ళిపోతాడు, నువ్వు దానం ఇవ్వద్దు అని చెప్తాడు. అంటే బలిచక్రవర్తి అంటాడు, గురువు నన్ను ధర్మ మార్గంలో ఉంచి నన్ను భగవంతుని చేరుకునే మార్గం నిర్దేశించాల్సిన వ్యక్తి గురువు, వచ్చింది మహావిష్ణువు అని చెబుతున్నావు, ఆయన నన్ను దానం అడిగితే ఆయనకి నేనేమి ఇవ్వగలను, ఇదంతా మహావిష్ణువు సంపదే కదా, ఆయనకి ఇవ్వడంలో నాకు ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు, దీని వలన నా జీవితం కోల్పోతే అంతకంటే కావాల్సినది ఏముంది, నువ్వు నన్ను సరైన మార్గంలోని ఇది చేయట్లేదు, నన్ను సరైన మార్గంలో నడిపించట్లేదు అని చెప్పి గురువుని త్యాగం చేస్తాడు శుక్రాచార్యుడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మాట వినకుండా తండ్రి త్యాగం చేస్తాడు. అటువంటి పరిస్థితులను ఎప్పుడైతే మనకి భగవంతుడికి మధ్య నిలబడుతున్నారో, మనకి ఆ ధర్మానికి మధ్య నిలబడుతున్నారో, అటువంటప్పుడు గురువుని త్యాగం చేయవచ్చు అని చెప్పి మనకి మరోసారి గుర్తు చేస్తున్నాడు. దుర్యోధను నుండి ఆర్థిక సహాయమును పొందుట చేత భీష్ముడు ద్రోణులు ఇరువురు కూడా అతని పక్షం వహించవలసి వచ్చింది. కేవలము ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు కాబట్టి ఆయన చెంత వీళ్ళు ఉండవలసి వచ్చింది. ద్రోణాచార్యుడు సంపూర్ణంగా వాళ్ళ దుర్యోధనుడు ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, పాండవులు వారి పక్కన ధర్మం ఉన్నది అని తెలిసినా సరే దుర్యోధనుడి పక్షాన అంతమంది రాజులు, దుర్యోధనుడి పక్షాన 100 మంది తమ్ముళ్ళు నిలబడగలిగారు. అది దుర్యోధనుడికున్న గొప్ప నైపుణ్యం అని చెప్పుకోవాలి. దుర్యోధనుడు ఉండే ప్యాలెస్ కంటే కూడా దుశ్శాసనుడు ఉండే ప్యాలెస్ కొన్ని వేల రెట్ల అందంగా అద్భుతంగా ఉంటుందంట. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు కూడా మనం శ్లోకాల్లో చూస్తే దుర్యోధనుడు అంటాడు, రాయబారానికి సభకు వెళ్లే ముందు కృష్ణుడితో అంటాడు, మా మర్యాదలు స్వీకరించు, నీకు అన్ని కూడా దుశ్శాసని దీంట్లోని శిబిరంలోని దుశ్శాసన మందిరంలోని అరేంజ్ చేశాము అంటాడు. అది కౌరవులకున్న అత్యంత గొప్ప మందిరం ఏదైనా ఉందంటే దుశ్శాసనం. అంటే దుర్యోధనుడు వీళ్ళందరికీ కూడా వాళ్ళకి ఏంటి ఇస్తే వాళ్ళు ఆనందపడతారో అది ఇచ్చేసావు. తన పక్షాన్ని ఉంచుకోవడం కోసం వాళ్ళని భౌతికంగా ఎంత రిచెస్ ఇస్తే వాళ్ళ తన పక్షాన్ని ఉంచుకోవాలో అట్లా చేసుకుంటూ వచ్చాడు. దానికోసమే ద్రోణుడు, భీష్ముడు కూడా అతని పంచిన ఉన్నారంటే అతని ధన సహాయం పొందుతున్నారు కాబట్టి అని చెప్పుకొస్తున్నారు. మనకి కూడా 4 చెప్తారు. ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్షం. రైట్? ఈ పదం వినే ఉంటారు కదా, దే గో ఇన్ దట్ ఆర్డర్. ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇవి మనం సంపాదించుకోవాలి జీవితంలోని. అర్థ అంటే ఆర్థిక అభివృద్ధి, కామ అంటే కోరిక అంటే శారీరక కోరిక కాదు, ప్రోగ్రెసివ్ కోరిక. ఒక దశ దాటిన తర్వాత ఈ అర్థ కామం వలన సుఖము లేదు అని గ్రహించి మోక్ష మార్గం వైపు వెళ్ళగలిగింది. అర్థమవుతుంది కదండి. బట్ ఆ అర్థ కామానికి కూడా అండర్లైన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ధర్మముగా ఆర్జించగలగాలి, ధర్మముగా కామాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలగాలి. ఆ 2 చేసినా సరే, ధర్మంగా చేసుకున్నా సరే, ఒక స్థితి దాటిన తర్వాత దీంట్లో ఆనందం లేదు అని గ్రహించి మోక్ష మార్గం వైపు మనిషి వెళ్తాడు. అందుకు ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నారు. ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు కూడా ఆ ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు కానీ ధర్మాత్మకంగా ధర్మం అన్నది పక్కన పెట్టేశారు. అటువంటి పరిస్థితుల్లోని వాళ్ళని గురువులుగా గౌరవం కోల్పోయారు కాబట్టి వాళ్ళని త్యజించాల్సిన అవసరం ఉన్నది.
అని అర్జునుడు భావించాలి అని అర్జునుడు అట్లా భావించట్లేదు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? 2.6 ఎవరు చెప్తారు, ఎవరు చదువుతారు? గురూజీ విక్రమ్ ప్రభు చెప్పండి ప్రభు. అది ఇందాకడ అధ్యాయంలో అంటే నేను అందరిలాగానే మహాభారతం చూశాను. బట్ దాంట్లో ధృతరాష్ట్రుని ఏమంటారు, ఆయన అడగటం వల్ల అలా బంధింపబడి ఆయన అలా భీష్ములు గాని లేకపోతే ద్రోణాచార్యులు గాని వాళ్ళిద్దరూ దాని వల్ల బందీలయ్యారు కదా. వాళ్ళ కొడుకు అశ్వత్థామ వల్ల ఒకళ్ళును ధృతరాష్ట్రుని కట్టడి చేయటం వల్ల భీష్ముడు, అంతేగాని ఆర్థిక ధనం వల్ల కాదు కదా, దానికి లోబడి కాదు కదా. అలా ఎస్ ప్రభు, ఎస్ యు ఆర్ రైట్ అండ్ యు ఆర్ రాంగ్. సో విదురుడికి కూడా అదే ఉంది, బట్ విదురుడు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. అర్థమైంది కదా ప్రభు, విదురుడు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు, మొత్తం రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు విదురుడు. నాకు ఈ ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ దిస్ వార్. కానీ వీళ్ళు దిస్ ఈస్ at the end of it, the choice is always there. These people have taken care of me so long, so he asked me for this favor and I should do it. అంటే భీష్ముడు శపథం అదే కదా, శపథం వల్ల ఉండిపోయాడు. ఏది శపథం వలన ఉండిపోయాడు, అధర్మం వైపు ఉండిపోయాడు. ద్రోణాచార్యుడు కారణం ఏదైనా అధర్మం వైపు ఉండిపోయాడు. నాళ్ళు వీళ్ళ పంచినున్నాను, వీళ్ళకు ఉప్పు తిన్నాను, నేను వీళ్ళకి సేవ చేయాలి, వీళ్ళ కోసం ఉండిపో. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అర్థమవుతుంది కదా. సో అర్జునుడు వాళ్ళు ఆ మాట కోసం ఉండిపోయారు, అందుకు వాళ్ళు గొప్పవాళ్ళు అని ఆలోచించాల్సిన విషయం లేదు. అధర్మం వైపు ఉన్నారు. అధర్మం ఆస్పెక్ట్ ఫిల్ అవ్వందే ఇంక రెస్ట్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ వుడ్ బికమ్ immaterial. Right? They always had that freedom and they choose it to stay with Duryodhana. Right, Prabhu? 2.6 2.6 నచైత విద్మ కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితః ప్రముఖే ధార్తరాష్ట్రాః. అనువాదం: మేము వారిని జయించుటయో వారు మమ్మల్ని జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్రపుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము, ఆయనను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉన్నారు. Nor do we know which is better, conquering them or being conquered by them. If we killed the sons of Dhritarashtra, we should not care to live. Yet they are now standing before us on the battlefield. Hare Krishna. Hare Krishna. మేము వారిని జయించటియో వారు మమ్మల్ని జయించటియో ఏది హితకరమైనదో, ఏది బెటర్ ఆప్షన్ అన్నది నాకు అర్థం కావట్లేదు. ధృతరాష్ట్రుల పుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము అంటే వాళ్ళందరినీ చంపేసిన తర్వాత మాకు జీవితం మీద ఆసక్తి ఉండదు, అటువంటి స్థితిలో ఉంటాము. కానీ వాళ్ళకి అలా లేదే, వాళ్ళ ఆలోచన అట్లా లేదు. వాళ్ళు యుద్ధరంగమునందు మా ఎదుట నిలిచి ఉన్నారు. వాళ్ళు ఏంటి, మమ్మల్ని చంపడం కోసమే నిలిచి ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా మమ్మల్ని మేము చనిపోతే బాధపడతాం, మేము చనిపోతే వాళ్ళు బాధపడే సూచన ఏం కనబడట్లేదు. మమ్మల్ని చంపడం కోసమే ఉన్నారు. కానీ వాళ్ళని చంపితే మేము చాలా బాధాకరమైన జీవితాన్ని జీవించాల్సి వస్తున్నది అన్న భావంలో నేనున్నాను. అందువలన వాళ్ళని చంపాలా, వాళ్ళ చేత చంపబడాలా, ఏది కరెక్ట్ అన్నది నాకు అర్థం కావట్లేదు అని అర్జునుడు చెప్తున్నాడు. సో అట్లీస్ట్ వెన్ హీ హ్యాస్ దట్ కన్ఫ్యూజన్, హీస్ టేకెన్ ద కన్సల్టింగ్. కృష్ణుడు దాన్ని కన్సల్ట్ చేస్తున్నాడు. కనీసం తనకి ఏది మంచి చెడు తెలియనప్పుడు కృష్ణుడిని కన్సల్ట్ చేస్తున్నాడు. ఇదే దుర్యోధనుడికి అర్జునుడికి ఉన్న తేడా. దుర్యోధనుడు ఎప్పుడు కూడా ఎవరిని కన్సల్ట్ చేసింది లేదు. భీష్మతాత దగ్గరికి వెళ్ళి ఇది కరెక్టా, ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళి ఇది కరెక్టా అని అడిగిన పాపాన్ని ఎప్పుడు పోవలేదు. వాళ్ళు ఒకవేళ ఇది తప్పు అని చెప్తే వాళ్ళని రిజెక్ట్ చేయడానికైనా రెడీగా ఉన్నాడు తప్పితే వాళ్ళు చెప్పిన మాట వినే స్థితిలో లేడు. కనీసం అర్జునుడు ఏది కరెక్ట్ కాదు నాకు అర్థం కావట్లేదు కృష్ణ, ఇప్పుడు నువ్వు నాకు ఇదంతా విపులంగా చెప్పాలి అని చెప్పి
కృష్ణుడికి సరెండర్ అవుతున్నాడు. క్షత్రియులకు యుద్ధము చేయట ధర్మమైనను తాను అనవసర హింసక కారణమవుచు యుద్ధము చేయవలనా లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలనా అన్నది అర్జునుడికి తెలియకున్నది. అతడు శత్రువుని జయింపు లేకున్నచో భిక్షాటనే అతని జీవనోపాధి అగును. అట్లే విజయమును నిశ్చయముగా లభింపగలదని కూడా లేదు. ఎందుకనగా యుద్ధమునందు ఇరుపక్షములు ఎవరైనా విజయం సాధింపవచ్చు. నిజానికి అర్జునుడు యుద్ధంలో ఓడిపోతే ఎలాగో భిక్షాటనకే వెళ్ళాలి. యుద్ధము చేసి సగం మందిని చంపేసి ఓడిపోయి ఎలాగో భిక్షాటనకే వెళ్తే అది ముందే ఆ డెసిషన్ తీసుకుంటే అసలు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు కదా అనేది కూడా అర్జునుడు తాలూకు ఆర్గ్యుమెంట్. ఒకవేళ తమ పక్షముకే విజయం లభించినను అది తమ పక్షమే ధర్మసమ్మతమైన ధృతరాష్ట్ర పుత్రులు యుద్ధమును మరణించినచో వారు లేకుండా తాము జీవించడం దుర్లభమే అగును. అట్టి పరిస్థితుల్లోని అది వారికి మరొక విధమైన పరాజయమే. వాళ్ళందరినీ చంపి జీవితాన్ని రాజ్యాన్ని పాలించడం కూడా ఒక రకమైన పరాజయమే. ఈ భావములన్నీను అర్జునుని గొప్ప భగవద్భక్తుడే కాకుండా గొప్ప జ్ఞాని మరియు మనస్సు ఇంద్రియములపై నియంత్రణ గలవాడు అని స్పష్టంగా నిరూపించుచున్నది. అంటే ఇటువంటి అర్జునుడి భావం నుంచి మనం గ్రహించాల్సింది ఏంటంటే అర్జునుడి తాలూకు వైరాగ్య భావము, అర్జునుడి తాలూకు జాలితనము, ఇంకా అర్జునుడు ఇంద్రియ భావాలని అంటే ఇంట్యూటివ్ గా వెళ్ళిపోవట్లేదు, ఆలోచించి చేస్తున్నాడు. ఇంట్యూటివ్ గా ఫస్ట్ ఫీలింగ్ ఆఫ్ ది హార్ట్ తో వెళ్ళటలేదు. ఎందుకు అలా జరుగుతుంది అంటే అర్జునుడు గొప్ప భక్తుడే కాకుండా మరియు జ్ఞాని వలన మనసు ఇంద్రియాలపైన నియంత్రణ గలవాడు అని మనం గ్రహించాల్సిన విషయం. రాజవంశంలో జన్మించిన నన్ను భిక్షాటనతో జీవింపవలెనని వాంఛించుట అతని వైరాగ్యమునకు మరో నిదర్శనం. ఈ గుణములు మరియు అట్లే తన ఆధ్యాత్మికాచార్యులైన శ్రీకృష్ణుని బోధనలపై అతని విశ్వాసము మరియు శ్రద్ధ అనేవి అతడిని నిజమైన ధార్మికుడినిగా సూచించుచున్నది. సో అంతేకాదు అర్జునుడికి ఎందుకు ఈ విషయాలన్నీ భగవంతుడితో చెప్పి అతను అడుగుతున్నాడు ఏది మంచి ఏది చెడు అంటే తన భగవంతుడిని మాట వినాలి అనే ఉద్దేశంతో కూడా అడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు అన్ని దేవుడి కింద గ్రహించి తన విషయం తను ఇది అడిగి తెలుసుకుందాము, నాకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి అని గ్రహించగలిగాడు, అందుకు అడుగుతున్నాడు. కనుకనే అర్జునుడు ముక్తి పొందుటకు అర్హుడు అని స్పష్టంగా నిర్ధారింపబడినది. ఇంద్రియమును నియంత్రింపకుండా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడే అవకాశమే లేదు. జ్ఞానము మరియు భక్తి లేనిదే ముక్తి పొందే అవకాశమే లేదు. ఐహిక సంబంధములోని ఉత్తమ గుణములతో పాటు అర్జునుడు గల పై గుణములందు యోగ్యుడై ఉన్నాడు. అర్థమవుతుంది కదా ప్రభు. సో శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ మనం గ్రహించాల్సిన విషయాలు ఏమిటయ్యా అంటే కేవలము ఇంద్రియ నియంత్రణ వలతోని జ్ఞానస్థితికి ఇంద్రియాలను నియంత్రించకుండా జ్ఞానస్థితికి వెళ్ళలేము. జ్ఞానస్థితి నుండి భక్తి స్థితిని కలపకపోతే ముక్తి అన్నది రాదు అని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు దాకా మనకు జరిగిన కథలోని జరిగిన విషయాల్లోని అర్జునుడికి ఇంద్రియాల పట్ల గల పట్టుని కానీ జ్ఞానము పైన తనకున్న జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు తనకి భగవంతుడి మీద ఉన్న భక్తి భావనని అర్థం చేసుకోవాలి. ఈ మూడు స్థితులు ఉన్నాయి కాబట్టి అర్జునుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సరైన అర్హత ఉంది అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు గ్రహించి అర్జునుడికి భగవద్గీత చెప్పాడని మనం గ్రహించాల్సిన విషయం. అంటే మనము కూడా ఈ మూడు స్థితులు దాటినప్పుడు మాత్రమే భగవద్గీత సంపూర్ణంగా అర్థమవుతుంది. సో ఈ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే ఈ వైరాగ్య తత్వము కానీ ఇంద్రియాల్ని జయించే తత్వము కానీ అర్జునుడు భక్తుడు కాబట్టే వచ్చాయి. భక్తుడైనప్పుడు భగవంతుడిలో ఉండే 6 గుణాలు మనం చెప్పుకొచ్చాము. ఆ గుణాలు కూడా భక్తుల్లో కనబడుతూ ఉంటాయి, అంశమాత్రంలో కనబడుతూ ఉంటాయి అన్నది మనం గ్రహించాల్సిన విషయము. అట్లాంటి అంశమాత్రంలో గ్రహించిన భక్తుడు మాత్రమే భగవంతుడు నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళగలిగే అర్హత ఉంది అని గ్రహించి తీసుకువెళతాడు. అది మనం గ్రహించాల్సిన రెండు విషయాలు ఈ శ్లోకం నుంచి. సో 2.7 శ్లోకంకి వచ్చేసరికి ఇది కార్పణ్య దోషం అనేది పాపులర్ శ్లోకము. కార్పణ్య దోషే పహత స్వభావ పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢ చేత. నెక్స్ట్ వీక్ క్లాస్ లో చదువుదాము. నా ఎందలి కార్పణ్య దోష కారణమున నేను ఇప్పుడు స్వధర్మ విషయమున మోహములు చెంది శాంతిని కోల్పోయి తిని ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు శిష్యుడును మరియు శరణాగతులను దయచేసి నాకు ఉపదేశము కావింపము. So this is the surrender point of Arjuna to Krishna, and from there he becomes the entirely a student and puts Krishna
ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎ టీచర్. కృష్ణుడిని ఒక గురువు స్థితిలో నుంచి నేను ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లేదయ్యా, ఈ సంశయాన్ని నువ్వు మాత్రమే నాకు ఎక్స్ప్లెయిన్ చేయగలవు. ఈ శ్లోకం డిస్కషన్ నెక్స్ట్ క్లాస్ డిస్కషన్ మొదలు పెడదాము. సో ఐమ్ గోయింగ్ టు స్టాప్ టిల్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఫర్ అనదర్ 3-4 minutes. Right? Is that okay, Ma? Hare Krishna. హరే కృష్ణ. Any questions ఉన్నాయమ్మా ఎవరికైనా? ఏం లేవు నాన్న. Should not have done this. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? లేవు ప్రభుజీ. లేదు ప్రభుజీ. సో అయితే నెక్స్ట్ క్లాస్ లోని 2.7 శ్లోకం స్టార్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ ట్రై టు కమ్ ఆన్ టైమ్. 5:30 means 7, right? 7. So you should come. Please try to come on time. Okay. Daylight saving ఇంకా టైం ఉంది కదమ్మా సుజాత మాతాజీ? ఇంకా ఉంది ప్రభుజీ. ఇంకా 3-4 weeks ఉందేమో. డేలైట్ సేవింగ్ ప్రకారము మళ్ళీ మనం కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుందేమో కదా. చూద్దాం. 5కి స్టార్ట్ అవ్వాలేమో అమ్మా, ఇంకో గంట ముందు 5కి స్టార్ట్ చేయాలేమో ప్రభుజీ. అవును. సో మీకు ఇంకో గంట ముందు క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, లేదా నేను ఒక గంట లేట్ గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నేను ఒక గంట లేట్ గంట నాకు కొంచెం కష్టం అయిపోతుంది. 6:30 అంటే నాకు లేట్ అయిపోతాము. సో లెట్ us see, we'll figure it out when we get there. Just think on it for now. Okay. మీరు ఎక్కడ ఉంటారు గురూజీ? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. అమెరికా. ఓకే. I mean Hyderabad. ఓకే. I used to live in Boston years ago and I moved back to Hyderabad. So I'm in Monday morning, right? In a few hours, I mean, my morning rush starts now. Sure, గురూజీ. Okay. Thank you. Thank you, Ma. Thank you, Hare Krishna. So I'm stopping here, and then we'll continue next. హరే కృష్ణ.